ఈ 2024 సంవత్సరము సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయాలని మరి దేవుడు ప్రేరేపించాడు. అయితే పరిచర్యని ప్రారంభించటానికంటే ముందుగా దేవుడు నాకు పరిచర్యలో బయలుపరిచిన విషయాలు, నేను నడుచుకునేటువంటి విధానము, నేను ఫాలో అయ్యేటువంటి విషయాలు, నేను మాత్రమే కాకుండా మీ అందరికి కూడా నేర్పించాలని, మీ అందరితో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపించడం జరిగింది. హల్లెలూయా. అయితే సమయం ఎక్కువ లేదు, టైం ఎక్కువ లేదు, మరి తక్కువ టైమే ఉంది. అందరికీ చెప్పాలి, అందరూ గ్యాదర్ అవ్వాలి, టైం సరిపోయిద్దా లేదా అని చూసుకున్నాము. అయినప్పటికి కూడా తక్కువ టైం అయినా అవకాశం ఉన్న వాళ్ళ వరకే గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకుని పరిచర్యలో ముందుకెళ్ళొచ్చు అన్నట్టుగా నేను ఆలోచన చేశాను. అయినా చాలా తక్కువ, 3 రోజుల ముందు ఒక 3 days టైం మాత్రమే ఉంది. ఈ 3 daysలోనే మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి అంతంత దూర ప్రాంతాల నుండి వచ్చినందుకు దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు ఈరోజు నేను వాక్యంలోకి వెళ్ళటం లేదు, వాక్యం లోతుల్లోకి, మర్మాలలోకి, స్టడీలోకి, థియాలజీలోకి, థియరీల్లోకి ఈరోజు వెళ్ళటం లేదు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్, సేవలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన చిన్న విషయాలే మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేసి అందరం ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మంచి కాపరి యొక్క బాధ్యతలు. దేవునికి స్తోత్రం. మంచి కాపర్లమా చెడ్డ కాపర్లమా? మనం నిజంగా చెప్పండి సుకుమార్ గారు, మన దేవుడు ఎలాంటి కాపరి? మరి మనము మంచి కాపరి అంటే సరిపోదు, మంచి కాపరికి ఉండే లక్షణాలు కూడా మనం మంచి కాపరి కాదు అన్న సంగతి ఎవరు చెప్పాలి? విశ్వాసులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ఎలాంటి కాపురం అన్నది, మనం చేసే కాపరితనం అనేది లేదా కాపుదల అనేది మంచిదా కాదా అన్నది గొర్రెలు చెప్పాలి. భర్త మంచోడో కాదు ఎవరు చెప్పాలి? భార్య మంచిదో కాదు ఎవరు చెప్పాలి? పడే బాధ అడిగ్గా తెలిసేది, వేరే వాళ్ళకి బయట వాళ్ళకి తెలియదు కదా, మంచి చెడులు వాళ్ళకి తెలుస్తాయి. కనుక మంచి కాపరిగా మనం ఉండాలంటే 3 పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. మంచి కాపరిగా, దేవుడు మెచ్చే కాపరిగా, ప్రజలు మెచ్చే కాపరిగా, శత్రువులు కూడా మెచ్చే కాపరిగా మనము ఉండాలి అంటే 3 విషయాలు మనము ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేమండోలు పాస్టర్ గారు ఎదురుగా ఉంటే మంచిగా డౌట్లు అడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన లెక్చరర్ కదా, అందుకని నేను ఎదురు కూర్చుంటే ఇక్కడే కూర్చోబెట్టా, కుర్చీలో కూడా కూర్చోబెట్టలా. ఎందుకంటే అక్కడ ఉంటేనే మీరు డౌట్లు డేరుగా అడుగుతారు, మిగతా వాళ్ళకి ఉంటే కానీ అడగరు, ఎవరో ఒకళ్ళు నెడతారు. డౌట్లు అడిగే వాళ్ళు ఉండటము మనకు మేలు, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. బళ్ళు ఆకలి అవుతూ ఉండేది హాస్టల్లో ఉన్నప్పుడు, నువ్వు అడుగురా అన్నట్టుగా మన ఇల్లు ఎవరో మొత్తం ఒకడు ఉండేవాడు, ఆడొచ్చి సార్ ఆకలి సార్ అనేవాడు, అరే అందరూ ఉండరు అనేవాడు. దేవునికి స్తోత్రం. ఎవడో ఒకడు ఉండాలి అడిగేవాడు. హల్లెలూయా. అందుకని చాలా మంచిదండి, మనము మంచి సేవకునిగా, మంచి కాపరిగా, ఎవరంతటి వాళ్ళు ఏంటంటే మనం బాగానే చేస్తున్నాం అనుకుంటున్నాం, అది కాదండి. కాపరి డ్యూటీ వెరీ స్పెషల్.
కాపరులకి ఇచ్చే బాధ్యతలు వేరు. కాపరిని దేవుడు బహుగా మెచ్చుకుంటాడు, రెండంతలుగా ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఆ కాపరిగా ఉండటం ఆషామాషి విషయం కాదు. ఒక పాస్టర్ గారు చెప్పాడు, బాధపడుతూ అన్నాడు, నేను చిన్నప్పుడు గేదెలను మేపానయ్యా, గొర్రెలను మేపానయ్యా, మేకలను మేపానయ్యా, చివరికి పందులు కూడా మేపానయ్యా. అన్నీ మేపటం సాధ్యమే కానీ మనుషుల్ని గాయటమో నా వల్ల కావట్లేదు అంటున్నాడు. నేను ఆయనకి చెప్పాను, నీవేంద్ర బాబు, మోషే గారే ఏడిచాడు. ఎవరండి? మోషే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. మీకు తెలుసా ఆ సంగతి? అనుకున్నాడు, అనుకోలేదా? బైబిల్లో మోషే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఏమి లేక ఈ జనాన్ని గాయలేక. దేవునికి స్తోత్రం. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రింగ్ చేసి, మోషే గారు ఏంటి మా సంగతి అట్ట. అరే, నేను మిమ్మల్ని అందరినీ ఏమన్నా కన్నానా? నాకేమన్నా 6 లక్షల మంది కొడుకులా? అసలు నేను పోతే ఇది ఉండదని దేవుడి కాడికి వచ్చి మోకరించి, ప్రభు అర్జెంటుగా ఇప్పుడే నన్ను తీసేసుకోమంటే, ఏంది నాయన అంత బాధ అంటే, నేను ప్రసవ వేదన పడినా పడే బాధ అయినా పర్లేదు కానీ ఈ వేదన పడలేడంటే అప్పుడు దేవుడు చేతి కర్ర ఇచ్చాడంట. స్తోత్ర. ఆ కర్రతోటి అన్ని కార్యాలు చేశాడు. ఆ కర్రే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మంచి కాపరికి ఉండాల్సినటువంటి 3 విషయాలు, 3. నేను పెద్ద పెద్ద బోధలు ఏం చేయను, పెద్ద పెద్ద విషయాలు కూడా చెప్పను. అన్నీ సింపుల్ అన్నమాట. స్లో మూమెంటు, స్మూత్ ట్రీట్మెంట్. దేవునికి స్తోత్ర. సింపుల్. మొదటి విషయం చెబుతున్నాను, వినండి. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 20వ మాట. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా. మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను ఒక మందలాగా నడిపించాలంట. ఒకే మంద. అందులో గ్రూపులు ఉంటాం కానీ, పార్టీషన్లు ఉంటాం కానీ, భేదాలు ఉంటాం కానీ అలా ఉండకూడదు. దేవుని చిత్తం ఏంటంటే దేవుని బిడ్డలు ఒక మందలాగా, ఐక్యంగా, ఒక గ్రూపులాగా, ఒక బ్యాచ్ లాగా వాళ్ళు వెళ్ళాలి. మనం కూడా వీలైనంత వరకు సంఘం అంతటిని కూడా ఐక్యపరచాలి. సంఘంలో అటు ఇటుగా డిఫరెంట్ థింకింగ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. కానీ మనం అందరిని ఏం చేయాలి? ఐక్యపరిచి ఒకే మందగా మనము ఉంచడానికి ప్రయత్నము చెయ్యాలి. ఇండివిడ్యువల్గా ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుడు తన సంఘము కానీ తన బిడ్డలు కానీ ఎలా ఉండాలనుకున్నాడంటే, గొర్రెల మంద ఎలా ఉంటుందో, మందంతా ఏ విధంగా ఉంటుందో, మంద సాగిపోతే అన్నీ సాగిపోవాలి, మంద ఆగితే అన్నీ ఆగాలి. మంద ఒకే కాపరి కింద ఎలా నడిపించబడుతుందో మనము సంఘంలో కూడా ఇంటర్నల్ యూనిటీ బిల్డప్ చేయాలి. ఇంటర్నల్ యూనిటీ అనేది మనం సంఘంలో బిల్డప్ చేయాలి. అంటే వీలైనంత వరకు దేవుని పిల్లలందరూ విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఒకళ్ళ ఆలోచన ఒక రకంగా ఉండిద్ది, మరొకళ్ళ ఆలోచన ఇంకో రకంగా ఉండిద్ది. ఒకళ్ళ అలవాట్లు ఇంకో రకంగా ఉంటాయి, మరొకళ్ళ అలవాట్లు ఇంకో రకంగా ఉంటాయి. ఎలా ఉన్నా కానీ అందరినీ కూడా ఒకే మందగా, ఒకే గుంపుగా, ఒకే గ్రూపుగా ఉంచటానికి మనము ప్రయత్నము చేయుదుముగాక. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ మాట. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తును గూర్చియు ఆ యావత్తు గూర్చియు ఆ యావత్తు మందను గూర్చియు ఆ దేని గూర్చి మందను గూర్చి యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు? దేని గురించి? దొంగల గురించా? నక్సలైట్ల గురించా? క్రూర జంతువుల గురించా? ఎవరి గురించి జాగ్రత్తగా ఉండాలంట? మంద విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలా చదవటం కంటే కూడా వాక్యము అజాగ్రత్తగా ఉండకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు రివర్స్లో వచ్చి చదివితే ఒరిజినల్ మీనింగ్ బయటకు వచ్చింది. రివర్స్లో వచ్చి చదివితే ఒరిజినల్ మీనింగ్ అన్నది బయటకు వచ్చింది. నీ మందన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే గొర్రెలు ఒక గొర్రెలు కాసే కాపరు ఉండాడండి. మనం ఒక ఆయన తెచ్చి గొర్రెల మంద మీద కాపరిగా పెట్టాము. వాడికి 100 గొర్రెలు అప్పగించాము. ఒక గొర్రె కనపడకపోతే ఎవరిది బాధ్యత? బాధ్యత ఎవరిది? 4 గొర్రెలు కనపడలా, ఎవరిది బాధ్యత? 2 గొర్రెలు తప్పిపోయినాయి, బాధ్యత ఎవరిది? ఒక గొర్రె చచ్చిపోయింది, బాధ్యత ఎవరిది? అంటే మందని, అంటే సంఘము విషయములో అజాగ్రత్త అన్నది అస్సలు పనికిరాదు. సంఘము విషయములో, దేవుడు అప్పగించిన మంద విషయములో అజాగ్రత్త అనేది పనికిరాదు. ఇర్మియా అనేటువంటి గొప్ప భక్తుడు అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని 48:10 ఇర్మియా అంటాడు. అంటే అర్థమేంటి? దేవుని కార్యం ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చెయ్యాలి. దేవుని మందని కాసే విషయములో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నావా గొర్రె తప్పిపోయిద్ది. హల్లెలూయా. కాపలా ఉన్నవాడు అజాగ్రత్తగా ఉన్నాడా? కాపలా ఉన్నవాడు నిద్రపోయాడా? కాపలా ఉన్నవాడు కబుర్లో మునిగిపోయాడా? కాపలా ఉండేవాడు సరిగా ఉండకపోతే గొర్రె దారి తప్పిపోయిద్ది, గొర్రె కనపడకుండా పోయిద్ది, కసాయుడు చేతిలో పడిద్ది, క్రూర మృగాలకు చిక్కిద్ది, అంతిమంగా అది వెళ్ళిపోయిద్ది, అది పోగొట్టుకుంటావు నువ్వు. అందువలన దేవుని సంఘము విషయములో, గొర్రెల మంద విషయములో, నీకు అప్పగించినటువంటి మంద విషయములో యామరపాటుగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, చూసి చూడనట్టుగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మందని కాయుదువుగాక. హల్లెలూయా. అజాగ్రత్తగా ఉండకూడదు. ఇప్పుడే నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫస్ట్ రింగ్కే నేను తీసా. ఫస్ట్ రింగ్కే అట ఇంకా రాబోతుంది, నేను తీసా. తీగానే అవతల ఆవిడేముందో తెలుసా? యేసయ్యన్నా లేటుగా వింటాడేమో కానీ, పాస్టర్ గారు నువ్వు వెంటనే విన్నావయ్యా, ఇప్పుడే బెడ్ ఎక్కాను, ఆపరేషన్ చేయబోతున్నారు, ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు గుర్తొచ్చిందంట. అది బెడ్ ఎక్కితే నాకు గుర్తొచ్చేది. కత్తులు మోగితే జాగ్రత్తగా ఫోన్ రింగ్ అవుతా, అవునే అయిపోతే తర్వాత చూద్దాలే, 10 దాకా ఫోన్ పెట్టే. నా అబ్బాయి వచ్చి అంటాడు, డాడీ ఫోన్ వచ్చింది డాడీ. ఆడ బెటరా, నిద్రపోయేటప్పుడు ఏం ఫోను, నిద్ర అన్న బానీరో. వాళ్ళు ఎందుకు చేశారో? వాళ్ళు శాశ్వత నిద్రపోతున్నారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చెబుతున్నానంటే, దేవుడు మనకి అప్పగించిన మంద విషయములో అజాగ్రత్తగా నువ్వు ఉండొద్దు. ఆ అజాగ్రత్త, నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటావు. ఎప్పుడన్నా ఒక్కసారి అజాగ్రత్తగా ఉంటావు, ఆ ఒక్కసారి సైతాన్ పనిచేస్తాడు. నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావు, ఒక్కసారి ఎప్పుడో యామరపాటుగా ఉంటావు. ఆ ఛాన్స్ కోసమే గర్జించు సింహం వల్లే వాడు కనిపెట్టుకున్నాడు. ఆ ఛాన్స్ చాలు. దేవునికి స్తోత్రం. ఆదాం ఎప్పుడు నిద్రపోతాడని ఆదాం పడుకున్నాడండి, అవనేసుకుని వెళ్ళిపోయాడు.
ఆదాంకు కూడా దేవుడు సంఘాన్ని అప్పగించాడు. ఎవరా సంఘం? అవ్వా. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అప్పగించాడు. కానీ ఏమైంది? ఈయన నిద్రపోయాడు, ఆమె వెళ్ళిపోయింది. నువ్వు నిద్రమత్తులో ఉన్నావు అనుకో, స్తోత్రం, వాడు ఏ మూలం చెప్తాడో తెలీదు. కోడి పిల్ల కోసం గద్దొచ్చినట్టుగా చిన్నప్పుడు ఆటాడేవాడు. గద్దొచ్చే కోడి పిల్ల కుయ్యాం కుయ్యాం, గుర్తుందా? అందుకని కోడి పిల్ల ఏం చేయాలి? గద్ద రాకుండా కనిపెట్టుకొని ఉండాలి. కోడి పిల్ల కనిపెట్టుకోదు. ఎవరు కనిపెట్టాలి? కాపరి కనిపెట్టాలి. అందుకనే ఆ పేరు ఏం పెట్టారు? కాపరి. అంటే ఏంటి అర్థం? కాపలా ఉండేవాడు అంటే అర్థం ఏంటి? కాసేవాడు. నువ్వు కాసేవాడు ఉండాలి, కోసేవాడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మొన్న పాస్టర్ గారు అన్నాడు నాతోటి, ఈరోజు పాస్టర్ గారు వాక్యం కోసి పడేసా అన్నాడు. ఏం చేసావు? ఏం చేశాడంట? నువ్వు కాసేవాడివా కోసేవాడివా అన్నా. ఆ కోత దెబ్బకి ఆయన దగ్గర ఉందే 30 మంది 15 మంది అయ్యారంట. ఏంటంటే కోసి పడేశాడుగా. దేవునికి స్తోత్రం. కోసేవాడి దగ్గరికి ఎవరు వస్తారండి? కాసేవాడి దగ్గరికి. హల్లెలూయా. కోసేవాడి దగ్గరికి వస్తారా? కొంతమంది అండి విమర్శ బోధ చేసి, ఉతికి ఆరేసే బోధ చేసి, గద్దించే బోధ చేసి, అబ్బు నేను ఈరోజు దంచి పడేసాను. నువ్వు కాపరు బాబు. నీ డ్యూటీ ఏంది? కాయటం, కొయ్యటం కాదు. ఆ కసాయోడి చేతిలో వీళ్ళు పడకుండా నువ్వు కాపలా కాయాలని నిన్ను దేవుడు పెట్టాడు, నియమించాడు. నీ పని వదిలిపెట్టి వేరేవాడి పని నువ్వు చేస్తావే. మన పని ఏంటి? కాపరి అనగా, తెలుగులో చెప్పండి, కాపరి అనగానేమి? 2 మార్కుల క్వశ్చన్. కాపరి అనగానేమి? అంతే కదా. దేవునికి స్తోత్రం. అది మరి కాసేవాడు ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. అదే వాడు చెప్పాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు మిమ్మలను దేని యందు పరిశుద్ధాత్మ అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి, మీ మటికి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉందువుగాక. దేవుని సేవకుడా, నీకు అప్పగించినటువంటి సంఘాన్ని, నీకు అప్పగించినటువంటి మందని, నీకు అప్పగించిన విశ్వాసులని నువ్వు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు. సరేనా? ఇంకో వచనం చెప్తా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనం. నీ పశువుల స్థితి, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. నీ మందల యందు నీ మనసు ఉంచుము. చాలు. ఇప్పుడు మంద గురించి మాట్లాడుతున్నాం కదా మనం. నీ మనసు ఏడుండాలి? ఫంక్షన్ మీద. నీ మనసు ఏడుండాలి? ఏడుండాలి? పుట్టింటి మీద. నీ మనసు ఏడుండాలి? స్నేహితుల మీద. నీ మనసు ఏడుండాలి? నీ కాన్సన్ట్రేషన్, నీ ఆలోచన ఎల్లప్పుడూ నీకు అప్పగించిన నీ మంద మీదే ఉండునుగాక. హల్లెలూయా. నీ కాన్సన్ట్రేషన్ ఏడుండాలంటే ఎప్పుడు కూడా నీ మంద మీదే ఉండాలి. నీ మనసులో వేరు వేరు ఆలోచనలు ఉండకూడదు. లోకస్తుల్లాగా బోల్డ్ బిజినెస్లు ఉండకూడదు. లోకస్తుల్లాగా అనేక వ్యాపకాలు ఉండకూడదు. మనకి ఒకే గురి. నీ గురెప్పుడు కూడా నీకు అప్పగించినటువంటి దేవుని సంఘం మీద. చిన్నదా పెద్దదా అది వేరే విషయం. నీకు అప్పగించినటువంటి మంద మీద నీ మనసు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు నీ మనసులో దేవుని సంఘమే ఉండాలి. హల్లెలూయా. మనసు ఏడుండాలి? మంద మీద, మంది మీద. మనసు ఏడుండాలి? చాలామంది మనసు ఏడుండిద్దండి? టూర్ల మీద. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నేను వస్తానండి పాస్టర్ గారు అన్నట్టు రా అన్నాను.
2 రోజులు ఉన్నాడు. ఆదివారం వచ్చింది, నాకు అదేం లేదు, ఆదివారమైనా ఉంటే సోమవారమైనా ఉంటా అన్న. మరి ఆదివారం సంఘం ఏమైద్ది అన్న, ఎవరో ఒకళ్ళు చూద్దారులే అంటున్నాడు. ఎవరో ఒకళ్ళు చూడటం ఏంటి? ఎవరో ఒకళ్ళు చూడటం ఏంటి? జాగ్రత్త లేదా నీకు? పెద్దోళ్ళు ముత్తక సామర్థ్యం చెబుతారు, పుట్టమట్టికి పోయినా ఇంటోడు పోవాలంట. నువ్వు కాసినట్టు ఎవడు కడతాడు? ఎవడు గాయలేడు. నీ సంఘాన్ని నువ్వు ప్రేమించినట్టు, నీ సంఘాన్ని నువ్వు చూసుకున్నట్టు, నీ సంఘాన్ని నువ్వు కాపాడినట్టు, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించినట్టు ఎవ్వడూ ప్రేమించడు. హల్లెలూయా. కొంతమంది పట్టించుకోరు. ఒక ఆయన అంటున్నాడు, ఆడ వచ్చేది ఎంతమంది? 6 వాళ్ళ కోసం ఇన్ని తెప్పలా అంటున్నాడు. దేవుడు 6 పట్టించుకుంటావో లేదని ఇచ్చాడు. 6 నువ్వు పట్టించుకున్నావు అనుకో 60 మందిని ఇస్తాడు. 60 మందిని పట్టించుకున్నావు అనుకో 600 మందిని ఇస్తాడు. ఏమో నేను 25 ఏళ్ళ నుంచి చేస్తాను, 6 ఏమన్నా? నువ్వు 6 సరిగ్గా చూడట్లేదు, 60 మందిని ఆడ చూస్తావు. నువ్వు 6 చూడకపోతుంటే 60 మందిని ఇస్తే ఆడ చూస్తావు. నువ్వు 60 మందిని ఇద్దామని ముందు 6 ఇచ్చాడు. ఏడపేలైతే నువ్వు. సంఘం చిన్నదా పెద్దదా అని కాదండి, సంఘం ఎంతదన్నది పక్కన పెట్టు, నువ్వు సరిగ్గా కాస్తున్నావా లేదన్నది. ఎల్కేజీనా, యూకేజీనా, ఫస్ట్ క్లాసా, 5వ క్లాసా, 10th క్లాసా, డిగ్రీనా, డిప్లొమా కాదు, నువ్వు పాస్ అయ్యావా లేదన్నది కావాలి. యూనివర్సిటీ వాడికి ఆ కోర్సు ఎంత కష్టమో ఎల్కేజీ వాడికి వాడిది కూడా అంత కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య మొన్న ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థన చేస్తానికి. ఒక శివుడి ముగ్గు చిట్టోడు వచ్చాడు. వాడు ఎంత ఉన్నాడు. వాళ్ళమ్మ ప్రార్థన చేయించుకోయ్యా పాస్టర్ గారు వచ్చాడంటే ఇట్టా వస్తున్నాడు. వాడు వచ్చి ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నాడు. వీడికి ఏం ఎగ్జామ్స్? వాడికి ఎగ్జామ్స్ అంటే వాడికి ఏంటన్నా యూనివర్సిటీ వాడు ఎట్ట ఫీల్ అవుతాడో వీడి ఎగ్జామ్ అట్ట ఫీల్ అవుతున్నాడు. వాడికి అది గొప్ప. 6 ఉండేవాడికి వాడి సంఘం గొప్ప. 60 మంది సంఘం ఎంతమంది అని కాదు, ఎవరిదో వాడికి గొప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘము విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. సంఘం మీద, నీకు అప్పగించిన మంద మీద మనసు పెట్టుదువుగాక. యేసయ్య ఏమన్నాడో తెలుసండి? జీతగాడే కాపరి. హల్లెలూయా. జీతగాడు వేరు, కాపరి వేరు. కాపరికి ఉన్నటువంటి మంట, కాపరికి ఉన్నటువంటి ప్రేమ, కాపరికి ఉన్నటువంటి ఆ పట్టుదల అనేది, కాపరికి ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ అనేది జీతగాడికి ఉండదు. ఒక గేదెని కాసిద్దండి, గేదెని కాసేవాళ్ళు కాపర్లే, గొర్రెలు కాసేవాళ్ళు కాపర్లే. మనము అయితే మనం మనుషుల్ని కాస్తాం. దేవునికి స్తోత్ర. ఆ ముందు తీసేస్తే కాపరేగా. దేవునికి స్తోత్ర. అందరూ కాపర్లే కదండి. ఇప్పుడు గేదెని కాస్తా ఉండిద్ది ఆవిడ. ఈ గేదెని కాసే ఆమెకి కడుపులో ఏదో గడ్డొచ్చి ఆపరేషన్ చేశారు. అట్ట ఏం చెయ్యాలి? ఒక పిల్లోడిని పిలిచి, ఒరే నాయనా, రోజుకు నీకు 20 రూపాయలు ఇస్తా, నువ్వు పొద్దున్నే గేదెని తీసుకెళ్ళి మేపి మళ్ళీ సాయంకాలం తీసుకురా, రోజుకి 20 రూపాయలు ఇస్తా. 20 ఏళ్ళ నాడు 20 రూపాయలు అంటే ఎక్కువే అని చెబితే అట్టాగే అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. రోజు వీడు కాస్తున్నాడు గేదెని. ఈమె దగ్గర ఉన్నప్పుడు గేదె బాగుండేది. నెల రోజుల్లో ఏసేపు కల్లో వచ్చినాయే, ఏసేపు కల్లో హట్టయిపోయి బక్కసిగ్గిపోయిందంట. ఇదేందిరా, నేను కాచేటప్పుడేమో బ్రహ్మాండంగా ఉంది, నువ్వు కాచేటప్పుడు ఏంటంటే నేను కాయట్లేదు ఏంది అన్నాడంట. ఈమెకేమో ఆ గేదెని చూసి ఏడిపోతుందంట. తర్వాత ఆసుపత్రికి వెళ్ళిందండి. డాక్టర్ గారు చెప్పాడంట, పర్వాలేదు, సెట్ అయింది, నువ్వు కొద్దిగా నడవచ్చు అన్నాడంటండి. రోజు 1 గంట సేపు ఉదయమో 1 గంట సేపు సాయంత్రం నడవమన్నాడంట. ఆ సంగతి వీడికి తెలియదు. ఎవరికి? గేదెని కాసేవాడికి తెలియదు. వీడు ఉదయాన్నే గేదెని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈమెం చేసిందంటే, అసలు వీడు ఏం చేస్తున్నాడా చూద్దామని కాస్త కాలు కూడా నడవమన్నాడు డాక్టర్ గారని మెల్లగా బయలుదేరి వెళ్ళేసరికి వాడు ఏం చేశాడు తెలుసా? గేదెను తీసుకెళ్ళి మరుచెట్టు కింద కట్టేసి సొక్కా ఉప్పదీసి ఆ చెట్టుకు తగిలిచ్చి
ఆల్రెడీ సాపా దిండు ఆడబెట్టాడంట. ఆ చెట్టు కింద సాప వేసుకొని దిండు కూడా వేసుకొని పడుకొని నిద్రపోతున్నాడంట. ఎండ వచ్చిందంట, చెట్టు కింద కట్టేసాడు గేద. ఈ వెళ్ళేసరికి ఎండ పొద్దు తిరిగిపోయి ఎండ వచ్చింది. అదేం ఎండలోనే అరుస్తూ ఉందంట. ఈడేం పడుకొని నేడున్నాడంట. ఏమీ చేయలేదంట. ఆ చెట్టుకి ఆనిచ్చి పెట్టాడు కర్ర. ఆ కర్ర తీసుకొని పడుకున్న వాడిని, అది దేవునికి స్తోత్రం. ఆ డ్యూటీ మీది కాబట్టి ఊరుకున్నా, మీరే బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. కొట్టే డ్యూటీ మాది కాదు, అన్నోళ్ళది కొట్టే డ్యూటీ. అందుకని అని ఏం చేయాలి అది చేసిందంట. అప్పటి నుంచి చంపి పడేశాడు, మేత లేకుండా ఎండగట్టాడు. అని ఆ తెల్లారి నుంచి మళ్ళీ ఏమే పోతుందంటే మెల్లగా 4 రోజుల్లో ఫస్ట్ ఉండేట్టు తయారైందంట. స్తోత్ర. హల్లెలూయా. నీ మనసు ఆడబెట్టాలి. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా? కొంతమంది పట్టించుకోరండి, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. దేవుడు నీకు అప్పగించినటువంటి మందను, దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘాన్ని, దేవుడు నీకు అప్పగించిన ఆత్మలను ఒకటి జాగ్రత్తగా కాయాలి. రెండోది నీ మనసంతా దాని మీదే ఉంచాలి. వేరే వాళ్ళ మీద మైండ్ ఉండకూడదు. అసలు సంఘం కంటే ఎక్కువైంది ఈ ప్రపంచంలో మనకంటూ ఏది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదని చెప్తున్నా తెలుసా? అసలు దేవుడే ఏమన్నాడు తెలుసా? తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కోసము ఆయన తన రక్తాన్నే ప్రాణాన్నే ఇచ్చాడండి. హల్లెలూయా. సంఘం అంటే ఏందనుకున్నారు? సంఘం అంటే ఏందనుకున్నారు? ఆయన ప్రాణం. ఇప్పుడు చదువుకుంది అదే కదా. అపోస్తల కార్యగ్రంథం 20:28 ఏమంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అంటే సంఘాన్ని కట్టడానికి, సంఘాన్ని సంపాదించడానికి ఆయన ఏమిచ్చాడు? తన స్వరక్తాన్ని. ఏంటి సంఘం యొక్క వాల్యూ చాలామందికి తెలియదండి. ఒక పాస్టర్ గారు ఒక కంప్లైంట్ చేసింది ఈ మధ్య. వాళ్ళ ఊరు మీటింగ్స్కి వెళ్ళాను నేను. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు భోజనం వడ్డిస్తా పాస్టర్ గారు అనింది, అయ్యా పాస్టర్ గారు అన్నీ బాగానే చేస్తున్నాడు, మంచోడు కదమ్మా అన్న. మంచోడేనా? అయ్యా కాదని నేను అంటలేదు, మంచోడు కాదని నేను అంటల్లా. ఆవిడ కూడా అంటుంది మంచోడే కానీ అంటే మంచోడే ఎట్టవుతాడు? మంచోడే కానీ ఇల్లును అసలు పట్టించుకోడయా. మరి ఏం పట్టించుకోడు? ఎప్పుడు సంఘం అంటాడు. సంఘం బాగుంటేనే నువ్వు బాగుండే దెయ్యమా తెలుసుకో అన్నా. హల్లెలూయా. సంఘమే ప్రాణంగా. మీకు 2 పాయింట్లు చెప్పేసి అప్పుడు ఏంటి? ఒకటి ఏం చేయాలి? మంద విషయం ఎట్టుండాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండోది మంద మీద ఏం చేయాలి? మనసుని పెట్టాలి. ఇక అది మొదటి పాయింట్. మందని కాయాలి అన్నది ఒక పాయింట్. రెండోది మందను మేపాలి. దేవునికి స్తోత్రం. 23వ కీర్తన మొదటి వచనం. 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటే నీ కాపుదలలో ఉన్న గొర్రెకి ఆకలియ్యకుండా సరిపోయినంత మేత నువ్వు పెట్టాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఏడుస్తూ ఉంటారండి. పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా? నంబర్ 1 ఆకలేసి ఏడుస్తారు. కొంచెం పాలు పడితే నోట్లో వేలేసుకొని బొగ్గలు చిక్కుంటే కూర్చుంటారు, ఏడవరు. ఇంకా ఎందుకు ఏడుస్తారు పిల్లలు? ఆకలేసి ఏడుస్తారు. గేదె ఎందుకు అరిసిద్ది? మేతే అరిసిద్ది. విశ్వాసులు కూడా ఏం చేయాలి? వారికి సరిపోయినటువంటి, తృప్తి కలిగినటువంటి, తగినటువంటి వాక్యమనే ఆహారాన్ని నువ్వు పెట్టాలి. హల్లెలూయా. సరైనటువంటి వాక్యం లేకపోతే, సరైనటువంటి ఆహారం లేకపోతే, ఆహారం లేదని, ఆ పెట్టే ఆహారం చాలగా
వాక్యం చాలగా, ఆత్మీయ దాహం తీరగా ఎక్కడ దొరికిద్దో అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అదేదో నీ దగ్గరే గనక ఉంటే ఇక ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. నీవు ఏ కొద్దువ లేకుండా ఎప్పటికప్పుడు ముందు నువ్వు వాక్యం బాగా చదవాలి. ఏదో పెడితే 4 మాటలు చెప్పకూడదు. సంఘంలో ఆదివారం వాక్యం చెప్పాలి. ఏదో తూతు మంత్రంలాగా 4 మాటలు చెప్పేసి బసిబూచి మారడికాయ చేయకూడదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ముందుగా చదువుకోవాలి, సిద్ధపరచాలి, ప్రజలకు ఉపయోగకరమైన మాటలు తీసుకోవాలి. ప్రజలకు ఏ అవసరమో అది తీసుకొని వాళ్ళ నీటికి, వాళ్ళ అవసరానికి తగిన విధంగా సరిపోయేటువంటి ఆహారము, సరిపోయేటువంటి వాక్యము నువ్వు ఇచ్చిన రోజున నిన్ను వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కాపరి యొక్క బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా కాయాలి. కాసిన మేతలేని పొలంలో ఉండిద్దా? మేతలేని పొలంలో గొర్రెని పెట్టావు. మేతలేని పొలంలో గొర్రెని పెడితే ఏమైద్ది? ఆడేమో తినటానికి నా బొంద తప్పించుకుని ఇంకో ఆడ మేత ఉంటే ఆడికి పోయిద్ది. దేవునికి స్తోత్రం. ఆయన ఏం తినంటారా బాబు ఇక్కడ? ఏం పెడుతున్నా? ఏముంది ఇది తింటే ఇక్కడ పెట్టండి. ఇది గొర్రెలు తప్పిపోవడానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైన కారణము సరైనటువంటి మేత లేకపోవటం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వేం చెయ్యాలి? నీకు అప్పగించినటువంటి గొర్రెను, మందను నువ్వేం చేయాలి? మేపాలి. మేపాలంటే నీ దగ్గరే ఉండాలి. నీ దగ్గర మేపాలి, బాగుంది, ఉంది, నీ దగ్గర ఉంటే కదా మేపేది. నువ్వు నీ దగ్గర లేదనుకో, అది నీకే లేదు, నాకేం పెడతాం అనుకోద్దు. ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహారము గలదు. ఆషేరు యొద్ద ఎక్కడా దొరకనటువంటి ఆహారం ఉందంట. అక్కడ తప్ప ఎక్కడా దొరకదు. అందుకని ఆషేరు దగ్గరికి దారి పెట్టారు అందరూ. హల్లెలూయా. నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన వాక్యము, వాక్యములో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలు, జుంటె తేనె లాంటి వాక్యము, మన్నా లాంటి మాధుర్యం కలిగిన వాక్యము నువ్వు సంఘానికి సిద్ధపడి దేవుని దగ్గర పొందుకొని ఆ పొందింది దేవునికి అందియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనండి చిన్న ప్రార్థన ఉన్నా, పెద్ద మీటింగ్ కాదు. నేను 1000 మంది ఉన్న మీటింగుల్లో వాక్యం చెబుతున్నా, ఓ చిన్న కుటుంబ ప్రార్థన ఉందనుకో, 20 మందే వస్తారు అక్కడికి అనుకుందాం. అయినా కానీ నేను పడుకున్న ఆ ప్రార్థనే గుర్తొచ్చింది. వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెబితే సంతోషిస్తారు, అక్కడ మారినోళ్ళు ఎంతమంది, మారినోళ్ళకి ఏ విధంగా చెప్పాలి, అన్నిలో వస్తారు వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, అందరూ మెచ్చుకునే విధంగా ఏ విధంగా చెప్పాలి, ఏ రెఫరెన్స్ చెబితే బాగుండిద్ది, ఈ రెఫరెన్స్ని ఆడ మొదలు పెట్టాలి, ఎటు నుంచి వెళ్ళి ఎటు రావాలి, ఇవన్నీ కూడా ఓ చిన్న ప్రార్థనైనా నేను ఆలోచన చేస్తుంటా. చిన్న కూటమి అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు పెద్ద కూటమికి వెళ్ళాము, చిన్న కూటమికి వెళ్ళాము కాదు. అసలు మనం ఏ కూటమికి 3 దగ్గరికి వెళ్ళినా ఆ 3 అయ్యో అప్పుడైపోయిందా అనాలి. దేవునికి స్తోత్రం. ఇంకాసేపు చెబితే బాగుండు అనాలి. హల్లెలూయా. అంతేగాని లోపల ఆపితే బాగుండు ఆయన, మనం అనవసరంగా ఎరక్కపోయి ఇరుక్కుపోయానే అని అనుకోకూడదు. అన్నం రుచిగా ఉంటే ఏమనిపించింది? రుచిగా ఒక ముద్ద తినాలనిపించింది. బాగుపోతే ఏమనిపించింది? అదే కెలుగుతూ ఉంటారు. ఎక్కదో అదే టేస్ట్గా ఉందనుకో ఏమైంది? స్తోత్ర. ఆ రుచిని నువ్వు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా పొందుదువుగాక. అది గొర్రెలకి ఏ ఆహారం పెట్టాలి? ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా 23 కీర్తనేనా పద్దగా. దేవునికి స్తోత్ర. నువ్వు మంచి వాక్యం చెప్పాలి. బైబిల్ చదువు. నువ్వు బైబిల్ చదివితే
అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు, క్యాచ్ చేస్తాడు. నా దగ్గర వందల విషయాలు, నా దగ్గర ఇప్పుడు దాదాపు 600 చేరుతున్నాయి. నాకు చిన్న మాట దేవుడు బయలుపరిచినా అప్పుడప్పుడే నోట్ చేసేస్తా. మళ్ళీ అప్పుడప్పుడు ఏ మాట వచ్చినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చినా దాని గురించి ఆలోచిస్తా. ఎందుకు ఈ మాటలో ఏముంది అని అదే ఆలోచిస్తూ ఉంటా. కొంత టైం అయిపోయిన తర్వాత ఎవరికి కనపడింది ఆ మాటలో మనకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఒకటేమో కాయాలి, రెండోమో మేపాలి. చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? కాయాలి. ఓకే, రెండేం చేయాలి? మేపాలి. మూడేం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు దేవునికి స్తోత్ర. మూడోది ఏంటయ్యా అంటే, మొదటి 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి, మందను జాగ్రత్తగా కాయాలి. 2, కడుపు నిండా మేత పెట్టాలి. అంతేనా కాదు? మూడోది ఏందయ్యా అంటే, అసలు ఆ మందకి నువ్వు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక మీరు ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకి మీరు మాదిరులుగా ఉండుడి. ప్రతి ఫాదరు ఒక మాదిరు. స్తోత్ర. అదండి, పాదిరీలు అందరూ ఎట్టుండాలి? మాదిరీలుగా ఉండాలి. మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం చెయ్యాలి, అదే వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏది చెబుతున్నామో అదే మన జీవితంలో కూడా కనపడాలి. పేతురు గారు అంటున్నాడు, ఇదిగో నువ్వేదో పెద్ద బిల్డప్ ఇవ్వద్దు, నేనేదో గొప్పోడిని అనుకోవద్దు, నువ్వెప్పుడు కూడా నేనేదో స్పెషల్ అనుకోబాకు. నీకు అప్పగించిన మంద మీద పెద్ద అధికారిగా ఉండి వాళ్ళేదో చపరాసి వాళ్ళు అయినట్టు, నువ్వేదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినట్టు అట్ట బిల్డప్ వేయకూడదు. నువ్వేం చేయాలంటే, నువ్వు మందని జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా మేపాలి. అంతేకాకుండా నువ్వు ఒక మాదిరిగా నీ గొర్రెలకు ఉందువుగాక. మనమే రోల్ మోడల్ అండి. ఎవరు మోడలో? మనమే ఒక రోల్ మోడల్. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా. ఆ మాట మళ్ళీ హైలైట్ చేయండి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి. వారు ఆయన ముందు నడవటాన్ని చూసి విస్మయముందిరి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళందరూ కలిసి యెరూషలేం ప్రయాణం అవుతున్నారు. యెరూషలేం ప్రయాణమై వెళ్తుంటే యేసుప్రభు ఏం చేశారు? వారందరికంటే ముందు లేచి, వారందరికంటే ముందు రెడీ అయ్యి, వారందరికంటే ముందు లేచాడంట, అందరికంటే ముందు రెడీ అయ్యాడంట. అంత మాత్రమే కాకుండా వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ ఈయన ఉన్నాడంట, మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనన్నిట్లో ఫస్ట్ ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? అన్నిటిలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. పొద్దున్నే నువ్వు లెగిస్తే వాళ్ళు లెగుస్తారు, నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నిన్ను బట్టే వాళ్ళు ఫాలో అవుతారు. యేసు ప్రభుకి ఏదన్నా అవసరాలు ఉన్నాయా ప్రార్థన చేయటానికి? ఏదన్నా కొదువు ఉందా? ఏమన్నా బాధలు ఉన్నాయా? ఏమన్నా సమస్యలు ఉన్నాయా? మరి ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేశాడు? ఎందుకు రోజు లేచాడు ఆయన? ఎందుకు ప్రార్థనకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు? ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరిపాడు అంటే కేవలము ఆయనను చూసి మనం నేర్చుకుంటామని. హల్లెలూయా. నీకు చెప్పరండి ఏమి, నీకు బలవంతంగా ఎవరు చెప్పరు, నువ్వు చూసి నేర్చుకోవాలి. యేసయ్యను చూసి ఆయన ఎలా చేస్తున్నాడో నువ్వు చూసి నేర్చుకోవాలి. పౌలు గారు ఏమన్నాడు? నన్ను ఫాలో అవ్వమన్నాడు. నేను క్రీస్తు యేసుని పోలి ఏ విధంగా నడుచుకుంటున్నానో
మీరు కూడా నన్ను పోలి ఆ విధంగా నడుచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అన్ని విషయాల్లో ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. మనమే రోల్ మోడల్. మనము మాదిరిగా ఉంటే మనల్ని చూసి వారికి భయం కలిగిద్ది, మనల్ని చూసి వారికి గౌరవం కలిగిద్ది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటామో ఎదుటోడికి ఏమైంది? భయం. ఇంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, అన్నిట్లో ముందుగా రెడీ అవుతున్నారు, అన్నిట్లో ముందుగా నడుస్తున్నారు, అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారు. ఏంటి అసలు నువ్వే మాదిరిగా ఉండకపోతే మిగతా వాళ్ళు ఎట్టండి? యేసయ్య ఏమన్నాడు? నా గొర్రెలు నన్ను, నువ్వు ఏడో ఉంటే అట్ట కనపడిస్తే నువ్వు ముందు నడవాలి. ప్రార్థన ఉందనుకో, అందరికంటే ముందురా. అక్కడికి వెళ్ళాలనుకో, అందరికంటే ముందురా. నేనెప్పుడు లేట్ అవను. హల్లెలూయా. అవన్నీ కాదు. మీ అందరు ముందు వచ్చారా, నేను ముందు వచ్చానా? చెప్పండి, ఎవరు ముందు వచ్చారు? ఈ ప్రార్థనే కాదు, ఏ ప్రార్థనకైనా ఇదే. ఏమన్నా సండే అయినా ఎవరు ముందు వస్తారు? టైం 5 గంటలకు ప్రార్థన, 10 నిమిషాలు ముందే వస్తా నేను. దేవునికి స్తోత్రం. లేట్ అయితే ప్రపంచంలోనే పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను నేను. నువ్వు లేటుగా వస్తే విశ్వాసులు ఎప్పుడు వస్తారు? నీకంటే దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందు వస్తే మనల్ని చూసి భయపడతారు, టైంకి వస్తారు. అందుకని మందకి మనము మాదిరిగా ఉందుముగాక. హల్లెలూయా. అదేగాక ఎక్కడికి వెళ్ళినా కానీ కుటుంబంగా వెళ్ళటం నేర్చుకోండి. ఎట్లా వెళ్ళాలి? సేవకుడు అనుకో, హౌస్ విజిటింగ్కి వెళ్తున్నాడు, కుటుంబంగా వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి. అలా వెళ్ళలేదనుకో, నువ్వు చర్చికి రమ్మన్నప్పుడు ఏందమ్మా ఒక్కదానివే వస్తున్నావు, ఆయన రావట్లేదే, పైకి అంటగానే నువ్వు వస్తున్నావా అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు కుటుంబాలుగా రావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకంటే ముందు మనము కొంతమంది సేవకులు, కొంతమంది మీరేం అనుకోబాకండి, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారు విజిటింగ్కి, ఊపుకుంట లింగలింగమంట. వెళ్ళకూడదు అట్టగా. కుటుంబంగా వీలైనంత వరకు కుటుంబంగా వెళ్ళాలి. లేదా సంఘాన్ని ఎంటబెట్టుకొని వెళ్ళాలి, పరిచారకుల్ని ఎంటబెట్టుకొని వెళ్ళాలి, సహవాసంగా వెళ్ళాలి. దేవుని మాదిరి అదేగా. అలా వెళ్ళలేదనుకో, నువ్వేం చేయాలి? రేపు పొద్దున్నే వాళ్ళందరినీ నమ్మని ఎట్టడుగుతావు నువ్వు? కుటుంబంగా దేవుని కాడికి రావాలే. దంచి కొట్టామనుకో ఎవరు రారు. నువ్వు రావట్లేదుగా. దేవునికి స్తోత్రం. నువ్వు వస్తున్నావు ఏంటి? హల్లెలూయా. అలా వచ్చిన పాస్టర్ గారు రానియదు. అదే వాళ్ళు రావట్లేదు, మనం ఎందుకు వెళ్ళాలి? దేవునికి స్తోత్రం. దాన్ని ఇస్తారా? మాదిరి ఏది? దేవునికి స్తోత్రం. మనం మందకి ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. ఫాదర్ ఎప్పుడు ఉండాలి? ఎట్టుండాలి? మాదిరిగా ఉండాలి. ఓకే. అంటే దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశానంటే టైం అయిపోయింది. అందుకని మీకు సింపుల్గా చెప్పా 3 విషయాలు. ఏంటి ఆ 3 విషయాలు చెప్పండి? మందని ఏం చేయాలి? కాయాలి. 2 మందని ఏం చేయాలి? మేపాలి. 3 మందని ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి. మందని కాయాలి, మందని మేపాలి, మందకి మనం మాదిరిగా ఉండాలి. అప్పుడు మా పాస్టర్ గారు చాలా మంచోడని వాళ్ళు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరనాలి? నీ దగ్గర ఉన్నటువంటి వారే నీ గురించి ఒక మంచి సాక్ష్యం అనేది చెప్పాలి. ఆ సాక్ష్యము ఉంటే
ఆ చెప్పే సాక్ష్యం నీ గురించి వాళ్ళు ఎవరికి చెబుతారో తెలుసా? వేరే వాళ్ళకి చెబుతారు. చూద్దామని వాళ్ళు వస్తారు జనం. ఆ చూద్దామని వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్పిందంతా రైటే అనిపిస్తే ఉంటారు, రైట్ అనిపించలేదనుకో తోత్రం చెల్లేస్తారు. హల్లెలూయా. వీళ్ళు మాటలు వింటారు జనాలు. మా పాస్ గారు అట్టా ఇట్టా అని చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. ఇని ఎప్పుడోకప్పుడు ఏదో సందర్భంలో చూద్దామని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ నీ దగ్గర కనపడినాయి అనుకో, అప్పుడు నీ దగ్గర ఆగిపోతారు. నిజమే, అసలు ఆ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనం వినిన దానికంటే కూడా ఇక్కడ చాలా ఎక్కువగా. సొలొమోను మహారాజు గురించి శాబాదేశ్వరాన్ని వినిందంట. ఆయన గురించి ఏదేదో చెప్పారు. చూద్దామని పోయిందంట. చూద్దామని పోయి ఏముందో తెలుసా? అసలు ఇక్కడ ఉన్న దాంట్లో 1% కూడా నాకు చెప్పలేదు. ఇక్కడ ఎంత గొప్పగా ఉందని చూస్తానికి పోయిన ఆమె 2 సంవత్సరాలు ఆడే ఉందంట. దేవునికి చూస్తానికి పోయిన ఆమె 2 సంవత్సరాలు ఆడే ఉందంట. 2 సంవత్సరాలు అని చెప్పి నేను వింటా ఉందంట. ఏమమ్మా ఇప్పుడన్నా ఇంటికి బావా అంటే ఇంకా చూడాలయ్యా అంటుందంట. ఇప్పుడన్నా ఇంటికి బావమ్మా అంటే చూడాలయ్యా ఇంకా చాలా ఉన్నాయి నీ దగ్గర అంటుందంట. 2 సంవత్సరాల తర్వాత అది కష్టంగా బయలుదేరి ఈమెదో బహుమతులు ఇస్తే ఈమెకు అంతకంటే 10 రెట్లు ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నీ గురించి సాక్ష్యం బయటికి వెళ్ళిద్ది. ఆ సాక్ష్యం కరెక్టో లేదో కొంతమంది పరిశీలించడానికి నీ దగ్గరికి వస్తారు, కొంతమంది ఎడంగుండే పరిశీలన చేస్తారు. ఈ సాక్ష్యం సత్యమని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ మనసు మార్చుకొని ఏదో ఒక రోజున నీ దగ్గర వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యం కనుక వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నీ దగ్గర లేదనుకో, ఇంకా మన భాషలో చెప్పాలంటే అంత సీన్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఈసారి పోయి ఏదైనా చూస్తుంటే నా దగ్గర చెప్పగా నాకు తెలుసులే అంటారు. అందుకని దేవుని బిడ్డలో మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు బాగా గుర్తుంటాయిగా. 1 ఏం చేయాలి, 2 ఏం చేయాలి, 3 ఏం చేయాలి. మళ్ళీ ఫస్ట్ 1 ఏం చేయాలి, 2 ఏం చేయాలి, 3 ఏం చేయాలి. మూడోసారి ముచ్చట చెప్పండి. 1 ఏం చేయాలి, కాయాలి. 2 ఏం చేయాలి, మేపాలి. 3 ఏం చేయాలి, అంతే. ఇంకా అర్థం కాదు ఏమన్నా ఉందా? ఇన్నిసార్లు ఎందుకు చెప్పించానంటే మీరు నిద్రపోయేటప్పుడు పక్కన లేపినా వెంటనే మీరు ఏమనాలంటే కాయాలి, మేపాలి, మాదిరిగుండా అలంగానే వాళ్ళు ఇదేంద్ర అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న పిల్లోడికి జ్వరం వస్తుందంట నిద్రలో. నన్ను ప్రార్థన చేస్తాను తీసుకెళ్ళారు. ఆ ఇంటికి నేను వెళ్ళి ఆ పడుకున్న వాటి దగ్గరికి వెళ్ళి ఇలా చేయబట్టుకున్నా. నేనేం చేయాలి? చేయబట్టుకోగలనే 2 1 2 2 4 అన్నాడు. ఏందిరా అంటే అడిగి మైండ్లో అది ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయ్ అంటే మిగతాది రేపు చెబుతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఏమవ్వాలి? మైండ్లో ఏమవ్వాలి? ఫీడ్ అయిపోవాలి. నేను బోర్డు చోట్లకు ఎన్నో చెబుతా. ఎప్పుడు రాయటం పోవటం ఉన్న అయ్యప్పని ఎప్పుడు నేను పుస్తకం ఇచ్చాను చూస్తాను 7 ఉండవు నేను చెప్పి. దేవునికి స్తోత్రం. మరి 6 అంటే ఇక్కడ ఉంటాయి. హల్లెలూయా. ఈ 3 ఓకే కదా. మంచి కాపరికి ఉండాల్సినటువంటి 3 లక్షణాలు. ఓకే. తర్వాత సంఘాన్ని కట్టడానికి, సంఘాన్ని స్థిరపరచడానికి 6 విషయాలు చెబుతా వినండి. సంఘాన్ని స్థిరపరచుకోవటం, సంఘాన్ని బలపరుచుకోవటం, సంఘం కట్టడం కాదు, కట్టిన సంఘం స్టేబుల్గా ఉండాలి, స్థిరపడాలి పునాది మీద. అది సంఘం అంటే ఏదో అందరికీ కడతారు. అందులో ఏముండదు, ఒక్కడు కూడా పరలోకం పోయి ఉండడం అది కాదు. సంఘం స్థిరపడాలి. స్థిరపడాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తే నీ సంఘం స్థిరపడిద్దో ఒక 6 టూకీ పాయింట్లు చెబుతాను. సింపులే. 6 పాయింట్లు చెప్పినాక మనం ముగించుకుంటాం. హల్లెలూయా. నంబర్ 1 మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. నిన్ను వలే కాదే
రైట్, అది రైట్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి అని చెప్పాడు. పరలోక రాజ్యం ఎలాంటి దేవునికి స్తోత్రం. ఈ పాయింట్ చెప్పేది ఏంటంటే ప్రతి సంఘములో కూడా సండే స్కూల్ ఉండాలి. ఓకే, మీ సంఘంలో ఉందా? ప్రతి సంఘములో సండే స్కూల్ ఉండాలి. సండే స్కూల్ అంటే ఏందనుకున్నారు? నారుమడి అన్నమాట. సండే స్కూల్ అంటే ఏందంటున్నారు? నారుమడి. ఈ నారుమడి ఏమైద్ది? నారైద్ది. ఈ నారుని ఆడ పెడతారు, పొలంలో పెడతారు. తర్వాత ఏమైద్ది? 30 అయిద్ది. బాగుంటే 60 అయిద్ది. వాతావరణం కలిసి వస్తే 100 అయిద్ది. హల్లెలూయా. చాలా సంఘాల్లో సండే స్కూల్ పెట్టరు. మీరు పాస్టర్ వలన ఖాళీగా ఉంచకూడదు, సండే స్కూల్కి తరమాలి. మీరేం తిరుగుతూ ఉంటారు, వాళ్ళేమో కిచెన్లో కూర్చొని ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చికెన్ బిర్యానీ ఇవన్నీ తింటూ ఉంటారు. నేను మీ అందరికి చెబుతున్నా, సండే స్కూల్ లేకపోతే సంఘం బలపడదు. నేను మళ్ళీ చెప్పాను, నేను ఎంతమంది ఉన్నారో అది వేరే విషయం. ముందు నువ్వు స్టార్ట్ చేయాలి. 2 ఉంటే 2తో స్టార్ట్ చేయి, 5 ఉంటే 5తో స్టార్ట్ చేయి, 10 మంది ఉంటే 10 మందితో స్టార్ట్ చేయి. వాళ్ళే పెరుగుతారు. సండే స్కూల్ మేము 3తో స్టార్ట్ చేసామండి, 120 మంది అయ్యారు. హల్లెలూయా. 3 ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పిల్లలందరూ కొంచెం పెద్ద స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోయారు, హాస్టల్కి వెళ్ళిపోయారు, కానీ ఎక్కువ మంది అయినా ఇప్పుడు కూడా సండే స్కూల్ కంటిన్యూగానే నడుపుతాం. ప్రతి సంఘంలో సండే స్కూల్ ఉండాలి. ఆ సండే స్కూల్ కూడా ఎవరు నడపాలి? సంఘంలో నడపగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, టీచర్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నడపవచ్చు. వాళ్ళు లేకపోతే ఎవరు నడపాలి? పాస్టర్ గారే నడపాలి. పిల్లలు మరి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా చూసుకుంటారు కదా. మగవాళ్ళు సండే స్కూల్ పెడితే ఏమైంది? రే ఇది రాని చెబుతాడు, వాడికి రాదు. ఒరే ఇది రాని చెబుతాడు, వాడికి రాదు. రే అంటాడు, తేడా అవుతాడు బిగిన కూడా. అందుకని వీలైనంత వరకు సండే స్కూల్కి ఎవరిని పెట్టాలి? ఈడు రాని ఈడికి ముందు వీడెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మీరు పెట్టారు అరు అవుతారు తినమాట. ఎవడు రాడు. దేవునికి స్తోత్రం. పెట్టే దగ్గరికి వస్తారా, కొట్టే దగ్గరికి వస్తారా? అందుకని జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. కనుక సండే స్కూల్ వెరీ ఇంపార్టెంట్. నేను కొంచెం ముందుకెళ్ళినాక ఇంకా వేరే విషయాలు చెప్తాను. సంఘం డెవలప్ అవ్వాలంటే ఎవరొకళ్ళని పెట్టండి, ఎవరొకళ్ళని పెట్టండి. ఎవరు లేరైతే పాస్టర్ గారిని పెట్టండి. మొత్తమే సండే స్కూల్ అనేది అదొక బాధ్యత మంది, అదొక రెస్పాన్సిబిలిటీ. కొన్ని సంఘాల్లో ఏమో పాస్టర్లు దైవ సేవకులు 20 పడి పని చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం చూస్తూ ఉంటారు. చేసుకో చేసుకో, నన్ను చేసుకున్నందుకు నువ్వు చేసుకో అన్నట్టుండిద్ది. ఇద్దరూ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏం భార్య అంటే భయం, కొంతమంది భార్య అంటే మహాభయం అండి. భార్య దగ్గరికి వెళ్ళగానే ఏదైనా అంటుంది, ఏంటి అంట అనుకో, ఏం లేదులే ఏం లేదు, భయం. మనకి దెయ్యం అంటేనే భయం లేదు, భార్య అంటే ఏం భయం? హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉండాలి. సేవ కూడా చెరిసగం పంచుకోవాలి. హల్లెలూయా. ఎవరు చేయగలిగేది వాళ్ళు చేయాలి. చెయ్యలేని బండ్ల భారం మొయ్యమని ఎవరు అనరు. ఎవరు చేయగలిగింది. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉంటారు. ఒక అమ్మాయి టీచర్కి వెళ్తుంది, ఏం చదివి అమ్మాయి అంటే 10th 3 సార్లు ఫెయిల్ అయ్యాను అంది. నువ్వు పోయి ఏం చెబుతున్నావు?
3 సార్లు ఫెయిల్ అయినా ఏం చెప్పిద్దాడంటే బోర్డు మీద ఎక్కువ రాసి ఇచ్చిద్దంట, కూర్చుని దాన్ని కర్ర తీసుకొని ఒరే ఇది 500 సార్లు చెప్పనిద్దంట. సాయంత్రం అయిపోయింది, పోయింది రాని. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా అంతే, ఒక వాక్యం రాయి, నువ్వు చెప్పరా వాళ్ళు చెబుతూ ఉంటారు. అయిపోయింది, సండే స్కూల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రతి సంఘములో సంఘం డెవలప్ అవ్వాలంటే సండే స్కూల్ ఉండాలి. అసలు మీరు ప్రిపేర్ అయిన ప్రసంగాలన్నీ వాళ్ళ మీద ప్రాక్టికల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మీరు మళ్ళీ పెద్దోళ్ళకి ముందు చెప్పబోతుంది, సండే స్కూల్ ముందు చెప్పేవరకో వాళ్ళు ఏడవకుండా ఉంటే, దేవునికి స్తోత్రం, వాళ్ళు ఏడవకుండా ఉంటే అప్పుడు తెచ్చి మరి ఏందనుకున్నా ట్రైనింగ్, అది పెద్ద ట్రైనింగ్. దేవునికి స్తోత్రం. సంఘం డెవలప్ అవ్వాలంటే సండే స్కూల్ కంపల్సరీ, సండే స్కూల్ మినిస్ట్రీ ఉండాలి. లేకపోతే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి, ఎవరో ఒకరు గాలికి తిరుగుతుంటారు పిల్లలు, 4 పట్టుకురండి, వాళ్ళకి ఐస్ క్రీమ్ కొని పెట్టండి, లేకపోతే 2 చాక్లెట్లు పెట్టండి, ఒకటి కూర్చోబెట్టండి. ఈ ముగ్గురిని చూసి ఇంకోళ్ళు వస్తారు. తర్వాత దారిని పోయి ఒక అమ్మ చూసి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారే, నువ్వు పోతావా నేను తన్నమంటావు, నువ్వు ఆమె తీసుకొచ్చిద్ది. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య ఏమన్నాడు? చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రాని. నాకు సండే స్కూల్ చెప్పడానికి టైం కుదరలా. నెలకి ఇంత డబ్బులు ఇచ్చి పెట్టా ఒక ఆయన సండే స్కూల్ చదవటానికి. నెలకి నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను, నాకు వచ్చే కానుకలు ఇంత తీసిస్తాను నీకు. నువ్వు మా చర్చిలో సండే స్కూల్ జరపాలి. కొంతకాలం జరిపినాక ఆ జరిపోయాన్ని 4 నేర్చుకున్నారు, ఇప్పుడు వీళ్ళే జరుపుతున్నారు. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ ఉండాలి. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు. సండే స్కూల్ ఉంటే వస్తారా, లేకపోతే వస్తారా? లేకపోతే ఏం పని వాళ్ళకి? చర్చిలో సండే స్కూల్ కంపల్సరీ. ఓకే, రైట్. మీరే ఏం నోట్ చేసుకోవాలంటే సండే స్కూల్ జరపాలి, సండే స్కూల్ సువార్త అని రాయండి. ఓకే. రెండోది అపోస్తలుల గ్రంథం 2:46, 6 విషయాలు చెబుతానన్నా, రెండో విషయం చెబుతున్నా. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఏం చేస్తున్నారంట? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంటింటా రొట్టె విరుచుట అంటే ఇది ఇంటింటి సువార్త. ఏం సువార్త? కొంతమంది సేవకులండి గృహ దర్శనాలే చేయరు, హౌస్ విజిటింగ్లు చేయరు. బైబిల్ ఏం చెబుతుంది? అపోస్తలులే ఇంటింటికి వెళ్ళి వారు అక్కడ రొట్టె విరటువంటి సువార్త చెప్పి ప్రార్థన చేసి వచ్చారు. సండే స్కూల్ పరిచర్య ఉండాలి. రెండోది ఏముండాలి? ఆ ఇంటింటి సువార్త అనగా గృహ దర్శనము, హౌస్ విజిటింగ్స్. ఎవరికి బాగాలేదో, ఏ ప్రాంతంలో ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి అక్కడున్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. నువ్వు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే వాకిట్లో నిలబడి గేట్ కాడ ప్రార్థన చేసిరా, వాళ్ళు వచ్చి తాళం తీసినాక నీ ప్రార్థన లోపలికి వెళ్ళిద్ది. నేను చెప్పేవన్నీ బైబిల్లో ఉన్నాయే, మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే మీ సమాధానం వాడికి వచ్చిద్ది. ఒకవేళ సమాధాన పాత్రుడు లేకపోతే మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరు బైక్ ఎక్కుతారో, మీరు కారు ఎక్కుతారో, మీరు ట్రైన్ ఎక్కుతారో, మీరు ఫ్లైట్ ఎక్కుతారో అది మీ ఎమ్మటి వచ్చింది అని చెప్పాడు లేదేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకని సండే స్కూల్ పరిచర్య ఉండాలి. రెండోది హౌస్ విజిటింగ్ అనేది కూడా, గృహ దర్శనాలు కూడా తప్పనిసరిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం.
6 నెలల నుంచి ఆ మందిరానికి వెళ్తున్నా, ఇంతవరకు నాకు అయ్యగారు ప్రార్థనే చెయ్యలేదు అయ్యో అని అనకూడదు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కుర్చీ లేదనో, టిఫిన్ పెట్టలేదనో, బూస్ట్ వేయలేదనో ఉండకూడదు. నువ్వు వెళ్ళి వాకిట్లో ప్రార్థన చేసి రావాలి. పరిచర్యలో ఒక మెట్టిది. ఒకటేమో సండే స్కూల్, రెండోది ఏమో ఇంటింటికి, ఒక ఇంటి సువార్త. ఇంటింటికి ఎందుకు వెళ్ళాలంటే నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఏదైనా నీకు చెప్పాలి, నలుగురు ఉన్నప్పుడు చెప్పలేరు. నువ్వు ఇండివిజువల్గా ఇంటికి వెళ్ళావనుకో, వాళ్ళు నీతో షేర్ చేసుకుంటారు, వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు, వాళ్ళు పంచుకోవాల్సింది పంచుకుంటారు, ఫ్రీగా మాట్లాడతారు. నలుగురిలో ఉన్నారనుకో మనకెందుకు ఊరుకుంటారు. అందుకనే నువ్వు ఇండివిజువల్గా పర్టికులర్గా ఆ ఇంటికి వెళ్ళాలి, ఇంటింటి స్వార్థ చెప్పాలి. ఇది సేవలో ఒక భాగం అవ్వాలి. ఆ విధంగా సంఘం కట్టబడును కాక. రెండు విషయాలు చెప్పాను. మూడో విషయం యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయా సమయానికి దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడొకటి దిగుతున్నాడు మొత్తానికి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి చాలులే. స్తోత్రం గట్టిగా చెబుదాం. మన సంఘాల్లో సండే స్కూల్ ఇక నుంచి ఉండునుగాక, ఇంటింటి సువార్త ఉండునుగాక, ఖచ్చితంగా ఉండునుగాక. ఫస్ట్ కింద నుంచి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ ఏం సండే స్కూల్ తర్వాత ఒక్కింటి సువార్త. ఇది ఏంది వీధి సువార్త. కోనేరు అన్నమాట. కోనేట్లో ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు నీళ్లు కదిలించుటగలదు. నీళ్లు కదిలించేది ఎవరు చెప్పండి? నీళ్లు కదిలించేది ఎవరు? దేవదూత. ఎవరు? నువ్వే. ఎవరు దేవదూత? నువ్వు కూడా అడగపోయి దేవదూత ఎప్పుడు వచ్చిద్దో? దేవదూత రా రా కమ్. దేవుడు అంటాడు, ఓరు పిక్కలోడా, నేను పంపిన దూత నువ్వేరా, నువ్వు కదిలి అంటాడు. దేవుడికి స్తోత్ర. మనందరం ఎవరు అనుకున్నారు? మాలాకి 2:7 చెబుతుంది, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అంటే దేవుడు ఎంత హెచ్చించాడండి. దైవజనుడు అంటే ఏందనుకున్నారు? ఈజ్ ఈక్వల్ టు ద ఏంజల్. అసలు దేవుని సేవకుడు అంటే ఎంత వాల్యూ అనుకున్నారు? దేవదూతలతో సమానంగా దేవుడు దైవ సేవకుల్ని ఘనపరుస్తున్నాడండి. ఇప్పుడు ఈ దేవదూతలు ఏం చేస్తున్నాయి అంట? నీళ్లు యాడ కదిలిస్తున్నాయి? కోనేరు. కోనేరు అంటే ఏంది? లోకము. ఈ లోకంలోకి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి? నీళ్లు కదిలియటం అంటే వాక్యం చెప్పాలి. చెప్పినప్పుడు ఏం జరిగిద్ది? ఎవడో ఒకడు తలకమాసినోడు వచ్చి దిగుతాడు. దేవునికి స్తోత్రం. ఆడెవడైతే దిగటమే మనకు కావాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఒక్కడికి బాప్తిసం ఇస్తానికి వెళ్ళి పక్కోడికి కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన వాళ్ళ ఆవిడికి బాప్తిసం ఇస్తానికి తీసుకొచ్చాడు, బండి తీసుకొచ్చినాక నాకు సీన్ అంత అర్థమైపోయింది. నేను కూర్చొని ఆయన్నేం అంటల్లా, ఏమి చెబుతున్నా, అమ్మా అది ఇది చెప్పి కొంతమంది నమ్మరోడు నరకానికి వెళ్తారు, అట్ట జరిగి తిరిగితే ఎన్ని చెబుతా ఉంటే అక్కడ వింటా ఉన్నాడు. అది వింటాడని చెప్పా. అన్నీ ఇన్ని తర్వాత మళ్ళీ ఏం చెప్పానంటే, కొందరు బట్టలు లేవని, కొందరు కొత్త బట్టలు లేవని, కొందరు ఇంకా టైం ఉందని, కొందరు జనవరి 1 అని వాయిదాలు వేస్తూ ఉంటారు. అసలు వీటితో పని కూడా లేదని అనగలనే. ఏమనుకున్నాడేమో మెదరకుండా వచ్చి వాళ్ళ ఆవిడని దింపడానికి వచ్చి ఆ దింపినోడు వెళ్ళకుండా అట్టా నుంచాడు. ఏందంటే నాకు కూడా అన్న. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు ఎవడు దిగుతాడో నీకు తెలీదు. ఎప్పుడెవరు దిగుతానో తెలియదు. దేవదూత కోనేటిలో నీరు కదిలించుట కలదు. మరి మీ ఏరియాలో కలదా? మీ సంఘంలో కలదా? మీ పరిచర్యలో కలదా? ఎప్పుడన్నా కదిలిస్తున్నారా? కదలకుండా పడుకుంటున్నారా? దేవునికి స్తోత్ర.
అంటే అర్థం ఏంటి? సండే స్కూల్ చెప్పాను, తర్వాత ఒక ఇంటి సువార్త చెప్పాను, ఇప్పుడు ఏ సువార్త? వీధిలోకి పోవాలి. నువ్వు వీధిలో ఎవరుండరు, అయినా సువార్త చెప్పు. గడుకో దయ్యం పట్టుకోవటమో, తేలిక అరవటమో, పాము కొట్టడమో ఏదో జరిగిద్ది, ప్రార్థన వినబడిద్ది, లేలే అంటాడు, వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని వాటి కోసం ప్రార్థన చేయబాకండి. ఎవరికైనా తేలి కుడితే బాగుండు, పాము కరితే అట్ట ప్రార్థన చేయబాకండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి చిత్తమని దేవుడే పంపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి? అప్గ్రేడ్ అవ్వాలి. సండే స్కూల్ చెప్పేటువంటి నువ్వు ఇంటి సువార్త చెప్పాలి. ఇంటి సువార్త చెప్పే నీవు వీధి సువార్త, పబ్లిక్లోకి వెళ్ళాలి. కొంతమంది డౌట్ ఏంటంటే వాళ్ళు వాడబడుతున్నారు, వీళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు మరి నువ్వు దేవుడు నిన్ను వాడుకోవటానికే పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో వాడబడతాడని వాడిని చూసి అనుకోబాకు. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను వాడుకోవాలని, నీ ప్రాంతంలో నిన్ను నిలబెట్టి నిన్ను సేవకు పంపించాడు. నువ్వు నిలబడు ముందు. హల్లెలూయా. నిన్ను వాడుకోవాలి కదా, దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? నేను ఎన్ని స్థలాలకు పోయినా ఒక్కడనే పోతా, పోతానా లేదా? చిన్న మీటింగ్ కానీ ఒక్క ఇంటికి సువార్త చేస్తాను కూడా ఒక్కడనే పోతాను. అంటే ఒక్కడనే అంటే వేరే వాళ్ళు లేకుండా మేమే వెళ్తాం. ఆడ సువార్త చెబుతాం, పబ్లిక్లో సువార్త చెబుతాం, సండే స్కూల్లో చెబుతాం, 100 మంది ఉంటే చెబుతాం, 1000 మంది ఉన్నా కానీ చెబుతాం. ఎందుకో తెలుసా? దేవుడికి నువ్వు కావాలి. హల్లెలూయా. అందుకని కొంతమంది వీధి సువార్త చెప్పరు. ఎందుకంటే మాకంత టాలెంట్ లేదు, నాకు అన్ని సౌకర్యాలు లేవు, నాకు అన్ని ఫెసిలిటీలు లేవు, నాకు సౌండ్ సిస్టమ్ లేదు. యేసయ్య ఉన్నప్పుడు ఏ సిస్టమ్ ఉందో. ఒక ఆయన అంటాడు, ఎక్కువ లేదయ్యా, ఎక్కువ లేకపోతే ఎనరయ్యా, ఎక్కువ లేదంట, అందుకని పెడతా, అందుకని చెప్పదంటే ఈయన అలో అంటే అలో 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 అనాలంట. ఎక్కువ లేదని పోవట్లేదంట. మరి అది 1500 అయితే నేను కొనిస్తాను, 5000 అయితే నేను కొనిస్తే అప్పుడన్నీ వెళ్తామంటే చూసుకుని హలో 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 అంటామండి. ఇది చూసుకోవడం సరిపోయింది. ఎక్కువ లేదని ఒకడు, సౌండ్ సిస్టమ్ లేదని ఒకడు, ఏమి లేకపోతే సంకలో డ్రమ్ము తగిలించుకొని చేతిలో పట్టా తీసుకొని నడిచి వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి సువార్త చెప్పండి. 2 నెలలు చెప్పేసరికి మీకేమేమి లేవో దేవుడు ఇవ్వకపోతే నన్ను అడగండి. దేవుడు ఇవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకు చెబుతున్నాను తెలుసా? నేను అట్లానే పోయా. ఫస్ట్ మాకేం లేదు, అసలు మైకులు అనేవి లేవండి. ఈ నిజాంపట్నంలో బయట మైకు పెట్టకుండా సువార్త చెప్పేది మనమే. మందిరంలో మైకులు ఉండకాడికి పోతున్నారు, లేని కాడికి వస్తున్నారా? ఎక్కడికి వస్తున్నారు? ఎందుకో తెలుసా? అయ్యే మైక్ కరెంట్ పోతే ఆగిపోతాయి, మనం మైకు. హల్లెలూయా. అసలు మనమే పెద్ద మైకు. హల్లెలూయా. మనం యాడుంటాడు సువార్తని చెబుతాం. ఇప్పుడు వాడు బస్సులో ఉంటాడు, సువార్త చెప్పాలి. ఇప్పుడు వాడు ఏం పెట్టాలి? ఎక్కువ పెట్టాలి. దేవుడికి స్తోత్రం. మైకులు ఏం పెట్టాలి? ఒక ఆయన అంటున్నాడు, వాడికి 45 యాంప్లిఫైర్ 60 యాంప్లిఫైర్ ఉంది. నన్ను అంటున్నాడు ఎలాగానే, అన్నా 2 250లు కొనన్నా, 250లు 2 కొనా. ఎందుకన్నా? ఒకటి లోపలికి ఒకటి బయటకు అన్నాడు. ఏ అన్నా? బయట 6 గొట్టాలు కడతా. ఎన్ని గొట్టాలు? బయట 6 గొట్టాలు కడతా, లోపల 4 బాక్సులు పెడతా, దంచేస్తా. ఏడ దంచేసేది? నువ్వు వీధిలోకి వెళ్ళి నిలబడరా నాయన. ఇప్పుడు వీధిలో పబ్లిక్ సువార్త చెప్పేవాడు కావాలి. దేవుడు నిలబెట్టింది అందుకే. నువ్వు సండే స్కూల్ చెప్పు, సండే స్కూల్ తర్వాత ఇంటికి వెళ్ళు. ఇంటికాడ నుంచి ఏం చేయాలి? 4 రోజులు ఇంట్లో పెట్టి ప్రార్థన, 5వ రోజు బయట పెట్టు. ఆ ఇంటికే బయట పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ ఇంట్లో పెట్టు. పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకో, అంతా బాగానే ఉందనుకో, ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమంటారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి బయట పెట్టు. బయట పెట్టినప్పుడు అందరూ వచ్చేస్తారు. వాళ్ళల్లో ఎవడో ఒకడో దిగకపోడు. దేవునికి స్తోత్రం.
ఎవడు దీనా నీకక్కడ సంఘం ఏర్పడును గాక. చూసే పాస్టర్లు లేరు కానీ నన్ను తీసుకెళ్ళండి, రోజుకో సంఘం కడతా నేను. అది కట్టినాక ఎవడు చూడాలని ఆలోచిస్తున్నా కానీ నువ్వు యాడికి వెళ్ళినా ఎవడో ఒకటి దిగుతాడు గ్యారెంటీగా. బస్ స్టాండ్ దగ్గర కోటం పెట్టినా కానీ ఎవడో ఒకటి వస్తాడు. మనోళ్ళు చావటల్లా, ఏ కాడికి మనోళ్ళు లోపలాట. నీళ్లు గదిలియాలి దోతగారో. దోతల పనులేంటి? ఆయా సమయములకు కోనేటిలోని నీరు కదిలించుట కలదు. ఎప్పుడన్నా కదిలిచ్చావా? వాళ్ళే నేను కదిలిస్తున్నారా? బజార్లో పోయి పెట్టుకోవటం. ఒక విశ్వాసం ఒక ఊరు నుంచి వస్తుంది అనుకో, ఆమెకు చెప్పు, లేదా ఆయనకి చెప్పు, అమ్మ మీ ఊర్లో రోడ్డు మీద ప్రార్థన పెడదామమ్మా, ఖర్చు నేనే పెట్టుకుంటాను, మైకిల్ నేనే తెస్తాను, పెట్టు. కొన్ని చోట్ల నేను పలహారం కూడా తీసుకుని పోయేవాడిని. పలహారం తీసుకుపోయి పిల్లలకి పెట్టేవాడిని. వాళ్ళు పోయి పెద్దవాళ్ళని పిలుచుకొచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతో సేవ జరిగింది. నీళ్లు కదిలించాలి. కదిలిస్తే ఏం జరిగిద్ది? దిగుతారు. కదిలించకపోతే ఏం జరిగిద్ది? కదలకుండా కూర్చుంటారు అందరూ. దేవునికి స్తోత్రం. ఆయా సమయములకు దేవదూత నీళ్లు కదిలించడగలదు. ఆ కదిలించే దేవదూత ఆయా సమయం కాదు, మనం ఎల్లప్పుడూ కదిలించుదుము గాక. ప్రతి వారము కదిలించుదుము గాక, ఎక్కువగా కదిలించుదుము గాక. రైట్, 3 పాయింట్లు అయిపోయాయి. మీకు అర్థమైపోయినాయి అనుకుంటున్నా. ఫస్ట్ ఎక్కడ కదిలియాలి? సండే స్కూల్ ఉండాలి. రెండోది నెక్స్ట్ ఎక్కడ ఉండాలి? ఇంటింటి సువార్త ఉండాలి. మూడోది ఎక్కడ ఉండాలి? కోనేటిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కోనేరు, ఏరు అంటే లోకం, కోనేరు అంటే చిన్న లోకం అంట. అదే అనమాట ఇండియా అనమాట లోకం. సరే 4కి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కనీసం సమస్త జనులు కొంతమందిని చేద్దాం, చేయుడి. ఇంకా సరే ఆపండి. ఏం చేయమన్నాడు యేసయ్య? ఏం చేయమన్నాడండి? ఏం చేయమన్నాడు చెప్పాలి. ఏం చేయమన్నాడు? శిష్యులనుగా. స్తోత్రం చెప్పండి. ఏం చెయ్యాలి? దేవుని సేవకులు త్వరగా వాళ్ళొక్కళ్ళే చేస్తూ ఉండకూడదు, వెంటనే శిష్యులను తయారు చేయాలి. ఒకరోజు నువ్వు చేయలేని పని వచ్చింది, చేసేవాడు అక్కడ ఉండాలి. సబ్స్టిట్యూట్. కంపల్సరిగా ప్రతి దైవ సేవకుడు శిష్యులను తయారు చేయడం ఇంపార్టెంట్. డ్రమ్ము కొట్టేవాడిని తయారు చేయాలి, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని తయారు చేయాలి, బండి నడిపేవాడిని తయారు చేయాలి, మందిరంలో అవసరాలు ఆరాధన చేసేవాళ్ళని తయారు చేయాలి. నేను చాలామందికి ఛాన్సులు అవకాశాలు ఇస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళు నేర్చుకుంటారని. ఏదైనా అవసరం వస్తే వాళ్ళు చేస్తారు, మనం లేకపోతే. శిష్యులను తయారు చేయుదుముగాక. హల్లెలూయా. ప్రతి సేవకుడు. నువ్వే డ్రమ్ కొడుతుంటావా? నేను డ్రమ్ కొడతా, పాట పాడుతూ ఉండేవాడిని. పాట పాడితే డ్రమ్ కొట్టేవాళ్ళు, పాడేవాడిని. కొంతకాలం అయినాక డ్రమ్ కొట్టేవాళ్ళు వచ్చారు. ఒక్కొక్కటి నేర్చుకున్నారు. నువ్వు తయారు చేయాలి. కొంతమంది ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా డ్రమ్ కొట్టేవాడిని కూడా తయారు చేయరు, మైకి పెట్టేవాడిని కూడా తయారు చేయరు, కనీసం పాస్టర్ గారు రాలేకపోతే ప్రార్థన స్టార్ట్ చేసేవాడిని కూడా తయారు చేయరు. దైవ సేవకులు కంపల్సరిగా కొంతమంది శిష్యులను వారు తయారు చేయుదురుగాక. పాస్టర్ గారు అర్థమైందా? నువ్వు బాగానే ఉన్నావు, నీకు ఒంట్లో ఒప్పుకుంది, బాగున్నావు, నీకు ఏదన్నా అయ్యి దేంటి పరిస్థితి ఏమైద్ది? నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారండి, అర్ధాంతరంగా చచ్చిపోయారు. ఉన్న పాస్టర్ గారికి కానీ పిల్లలకు కానీ ఏమీ తెలియదు.
సేవంతా పాడైపోయింది, సంఘాలు క్లోజ్ అయిపోయినాయి, విశ్వాసులు చెదిరిపోయారు. ఎందుకో తెలుసా? వీళ్ళు 25 ఏళ్ళు మంచి సేవ చేశారు, కానీ కనీసం ఏ వ్యక్తిని కూడా తయారు చేయలే. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బాగున్నప్పుడే, నువ్వు వాడబడుతున్నప్పుడే, దేవుడు నిన్ను ఆడుకుంటున్నప్పుడే, నువ్వు సంపూర్ణ బలంతో ఉన్నప్పుడే నీవు కొంతమందిని నీలాంటి వాళ్ళను తయారు చేయాలి. మోషే తర్వాత ఇశ్రాయేలీల భవిష్యత్తు ఏంటి, ఏమైపోతారో అనుకున్నప్పుడు దేవుడు మోషే దగ్గర అన్నీ నేర్చుకుని అప్పటికే రెడీ అయిపోయాడు యెహోషువ. మోషే ఉన్నా లేకపోయినా మిగతాది యెహోషువ క్యారీ చేస్తాడంటే, మోషే 6 లక్షల మందిని నడిపితే యెహోషువ 30 లక్షల మందిని నడిపాడు. హల్లెలూయా. నువ్వు తయారు చేయి. డ్రమ్ కొట్టడం నేర్పించు, తబలా కొట్టడం నేర్పించు, ప్యాడ్స్ కొట్టడం నేర్పించు, సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్పించు, మందిరంలో పరిచర్యని కొంతమందికి నేర్పించు. నువ్వు తయారు చేయాలి, నువ్వే నేర్పియాలి, నువ్వు తయారు చేయాలి. చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఇది. అసలు ఆ సంఘాల్లో వాళ్ళు కనుక ఒక వారం లేకపోతే అన్నీ అయిపోతాయి, చావే ఉండదు అసలు. నువ్వు అన్ని చిన్న చిన్న పనులు చేసేవాళ్ళని, నీలాగా చేసేవాళ్ళని, నీలాంటి వాళ్ళని. పౌలు గారు తిమోతిని తయారు చేయలేదా? పౌలు గారు తీతుని తయారు చేయలేదా? పౌలు గారు ఫిలోమోను తయారు చేయలేదా? పౌలు గారు ఎంతమంది శిష్యులను తయారు చేయలేదా? యేసుప్రభు అపోస్తులను తయారు చేయలేదా? మోషే యెహోషువను తయారు చేయలేదా? ఏలియా తన సేవకుడైనటువంటి ఎలీషాని 2 అంతల అభిషేకం తయారు చేయలేదా? నువ్వెవరిని తయారు చేశావు? తయారు చేయాలి. కొంతమంది ఎవరిని తయారు చేయరు. ఏంటంటే రేపు ఎదురు తిరిగితే నాయన దేవుడి సేవ ఇది. దేవుడి దగ్గరుండి జరిపించుకుంటాడు, మంది కాదు. దేవుని సేవను నేర్పించాలి, అందరిని ఆడుకోవాలి దేవుడు. హల్లెలూయా. నేర్పించాలా వద్దా? సుకుమార్ గారు తయారు చేయాలా వద్దా? చెప్పు, నువ్వు చెప్పు. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు తయారు చేయకపోతే సేవ ఏమైపోయింది? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాము గరిచినప్పుడు ఒక ఆకు తింటే వెంటనే విషం తగ్గిపోయిద్దంట. ఆ పాము గరిచినప్పుడు ఏ ఆకు తీసుకొచ్చి పసరయ్యాలో ఒకడికి తెలుసు అంట. ఎవరికి పాము గరిచినా వీడే పోయి తెస్తాడు, కానీ ఆ ఆకు గురించి భార్యకి చెప్పలా, కొడుక్కి చెప్పలా, శిష్యులకి చెప్పలా, ఫాలోవర్స్కి చెప్పలా, ఎవరికి చెప్పలా. ఒకరోజు ఈడనే పాము గరిచిందంట. ఈయనే పాంగరిచింది. కొడుకుని పిలిచి ఒరే ఆకుతారంటే, ఏ ఆకు నాకేం తెలుసు అన్నాడు అంట. కాదురా, ఇంత పొడవు ఉండిద్ది, ఇంత వెడల్పు ఉండిద్ది, ఇట్లా ఉండిద్దిరా, పలానా చోట ఉండిద్దిరా, నువ్వు తీసుకురా అంటే సరేలేని వాడు వెళ్ళాడంట. మళ్ళీ గంట తర్వాత వచ్చి ఏమి లేకుండా ఏంటంటే అన్నట్లనే ఉన్నాయి అన్నాడంట. అట్ట కాదురా నాయన, ఇట్లా ఉండిద్దిరా అని పంపిస్తే వాడు 2-3 సార్లు వచ్చినా నాకేం అర్థం కావట్లేదు, నాకు అన్నీ పచ్చగానే ఉన్నాయి, అన్నీ ఒక రకంగానే ఉన్నాయి, నాకేం తెలియట్లేదు, నిన్ను తీసుకెళ్తారా అని అన్ని పైకి లేపేసరికి స్తోత్రం అన్నాడంట. అదే వాడు ఎవరికన్నా ఆ గురించి చెప్పుంటే వాడు ఇప్పుడు బతికిచ్చేవాడు కదా. కనీసం బయట వాళ్ళని కాకపోతే కొడుకు కన్నా చెప్పాలి కదా, భార్య కన్నా చెప్పాలి కదండి. ఎవరు చెప్పకుండా నేను ఎక్కడనే 1 మ్యాన్ షో చేశాడు, అందుకని 1 మ్యాన్గానే పోయాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో 1 మ్యాన్ షో ఉండకూడదు. నలుగురు, ఒకళ్ళు పాట పాడాలి, ఒకళ్ళు కీర్తన చదవాలి, ఒకళ్ళు ఆరాధన చేయాలి, ఒకళ్ళు ప్రార్థన చేయాలి, ఎవరికి తలా ఒక పని పంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవటం అది. నువ్వు నేర్పకపోతే ఎవరు నేర్పుతారండి? శిష్యులను తయారు చేయుదుము గాక. అర్థమైందా? సంఘంలో ఎవరు తయారు చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కావలి గాయాలు అంతా బాగానే ఉంది. నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు చెప్పేది ఏనండి, మీరు చెప్పేది రైటే. నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థం కాల. నా క్వశ్చన్ ఏంటంటే, శిష్యులను తయారు చేయాలి అన్నాడు కదా, ఈ శిష్యులను తయారు చేయటం అనేది ఎక్కడ మొదలు పెట్టాలి? అమ్మా అయ్యా,
దేవునికి స్తోత్రం. అవును, సండే స్కూల్లో నుంచి స్టార్ట్ చేస్తే ఆ సండే స్కూల్లో సంఘాన్ని నడిపేయాలంటే కనీసం 10-15 ఏళ్ళు పట్టిద్ది. ఈలోపు ఏసై వస్తాడు, మనం పోతాము, పేడ వదిలిపోయిద్ది. స్తోత్రం. నేను పాయింట్కి వస్తాను ఏనంటే, టైం ఎక్కువ లేదుగా. నీ ఫస్ట్ స్టూడెంట్ ఎవరంటే, ఎవడికి పోతే ఎవడంటే నీ భార్యే. స్తోత్రం. నువ్వు నేర్పడం ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేయాలనుకున్నారు? ఎవరి మీద ప్రాక్టికల్ చేస్తే ఎవడు కొంటాడండి? దేవుడు నీకు ఇచ్చిన భార్య ఉంది కదా, ఫస్ట్ భార్యకి నేర్పు. పాస్టమ్మ గారు, నువ్వు వచ్చే ఆదివారం నుండి సండే స్కూల్ చెప్పాలి, డ్రమ్ము కొడతాం నేర్చుకోవాలి, పాట పాడటం నేర్చుకోవాలి, చిన్న చిన్న స్త్రీల కుడికిలో వాకింగ్ అవటం నేర్చుకోవాలి అని ముందు మీరు ఏం చేయాలంటే పాస్టమ్మ గారికే నేర్పియాలి. కొంతమంది పాస్టర్ గారి కంటే బాగా డ్రమ్ము కొట్టే పాస్టమ్మ గారులు ఉన్నారు. మంచిది, డ్రమ్ము కొట్టండి, వాళ్ళని కొట్టకుండా. దేవునికి స్తోత్రం. డ్రమ్ము కొట్టే పాస్టమ్మ గారులు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, నడిపించే వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేయాలంటే ముందు ఇంట్లో నుండి స్టార్ట్ చేయాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భార్యకే నువ్వు నీ పాస్టమ్మ గారికి నువ్వు నేర్పియాలి. సేవలో కొన్ని విధానాలైనా నువ్వు నేర్పించుకోవాలి. తర్వాత నీ పిల్లలకి నేర్పియాలి. ఆ తర్వాత బయట సంఘంలో వాళ్ళకు కూడా నేర్పియాలి. నా దగ్గరకు వస్తే వీరు వారు భేదమే లేదు, ఎవరు వచ్చినా నేను దాచుకోకుండా అన్ని విద్యలు నేర్పిస్తానే. హల్లెలూయా. ఎందుకు నేర్పిస్తామో తెలుసా? వాళ్ళు ఏడవాడబడినా దేవుని కోసమే వాడబడతారు. దేవుని సేవే కదా. ఎడన్నా వాడబడిన తర్వాత దేవుని పనిలోనే ఉంటారుగా, దేవుని రాజ్యమే కడతారుగా. అందుకని శిష్యులను తయారు చేయటం ముందు ఏడ స్టార్ట్ చేయాలంటే నువ్వు పాస్టమ్ గారికే ముందు నేర్పి. కొంతమంది పాస్టమ్ గారిని అస్సలు సేవలో వాడరు. బెల్లం కొట్టిన రాయి అంటారే, శుభ్రంగా గుండ్రాయి కూర్చున్నట్టు కూర్చొని అంత అయిపోయినాక వెళ్ళిపోతారు. అది కాదు. ప్రార్థన చేయటం ప్రార్థనకి అవకాశం ఇవ్వాలి, ప్రార్థన చేపియాలి. చిన్న చిన్న ప్రార్థనల్లో ప్రార్థన చేపియాలి. కాస్త ఫ్లూయెంట్నెస్ వచ్చినా కొంచెం పెద్ద ప్రార్థనలు, తర్వాత సంఘంలో ప్రార్థన చేయడం నేర్పియాలి. అసలు నువ్వే అవకాశం ఇచ్చి లిఫ్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు చేస్తారు? ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు? రేపు పొద్దున నువ్వు ఏదైనా ఊరు వెళ్తావు, ఆడ స్ట్రైక్ అయ్యిద్ది, బస్సులు ఉండవు, నువ్వు రాలేవు, ఇక్కడ ఎవరు నడుపుతారు? దేవునికి స్తోత్రం. కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు, ఆడొచ్చి నడుపుతాడా? అందుకని ఈ శిష్యులను తయారు చేయటం అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి? సేవకురా నీ భార్యతోటే. నీ భార్య అయితే అన్నీ చెప్తావు, నువ్వు చెప్పినట్టు వింటావు. వచ్చినా రాకపోయినా ఓ దెబ్బ కొట్టినా ఏమవుతావు, అని అట్టని కొట్టారు అందరూ. తిట్టినా ఏమవుతావు, మొత్తం మీద నేర్పించుకొని కష్టమో నష్టమో కింద పడి మీద పడి మొత్తానికి ఎట్టగొట్ట దారిలో పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత నీ పిల్లలకి నేర్పి. ఆ తర్వాత నీ ఆత్మీయ బిడ్డలకి కాస్త మీ దగ్గరికి వచ్చి సంఘంలో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు, కాస్త సంఘానికి ఎక్కువగా వచ్చేవాళ్ళు, కాస్త పరిచర్యలో వస్తాబోతుండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘాల్లో. అలాంటి వాళ్ళని నువ్వు పిలిచి కాస్త వాళ్ళకి నీ అమ్మట తీసుకెళ్ళి, కోటాలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి, ఇలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు తీసుకొచ్చి వాళ్ళని కొంచెం అవి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని తయారు చేయాలి? శిష్యులను. మీరు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది అనుకో, ఎంతమందిని చేశారు? ఎంతమందిని చేశారు? ముందు ఎవరు సహకరించరు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎట్టొకట్ట నువ్వే నయ్యానో భయానో బతిమలాడో ఎట్టొకట్ట చెప్పి నేర్పించుకొని. ఏమండి, ఎంత ముద్దోడైనా రోజు బడికెళ్తే పాస్ అవుతాడా లేదా? ఒకసారి చెప్పే దగ్గర 100 సార్లు చెప్పండి, ఒకసారి చెప్పే దగ్గర 100 సార్లు చెప్పండి, నేర్పియండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎట్ట ప్రసంగం చెప్పినా చివరిదాకా వెళ్ళిపోకుండా కూర్చున్నది ఎవరు? ఎవరు మాట్లాడతల్లా? మరి పాస్టర్ గారు కూర్చునేది? నువ్వు ఎంత చెప్పినా వెళ్ళిపోరు కదా. దేవునికి స్తోత్రం. మీరు నేర్పించుకోండి, సరేనా?
నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? 4 ఇంక 2 ఉన్నాయా? ఏంటి? చిన్నపిల్లలు సండే స్కూల్ తర్వాత ఇంటింటి ప్రార్థన, ఇంటింటి ప్రార్థన తర్వాత వీధి సువార్త తర్వాత శిష్యులను తయారు చేయటం. ఇక 5వది ఏందయ్యా అంటే, 5వది తప్పిపోయిన గొర్రెలను వెతుకుట. లోకాసువార్త 15వ అధ్యాయం 4వ వచనం. లోకాసువార్త 15వ అధ్యాయం 4వ వచనం. మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలను విడిచి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు. ఆ మాట ఇంపార్టెంట్. తప్పిపోయినది మళ్ళీ చెప్పండి. తప్పిపోయినది ఇప్పుడు వరకు, తప్పిపోయినది ఒక రోజులో దొరకకపోతే వారంలో దొరకకపోతే నెలలో దొరకకపోతే సంవత్సరంలో దొరకకపోతే ఎప్పుడైనా దొరికిందాకా. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ప్రార్థనలు మానేస్తుంటారు. ఏ విశ్వాస అయినా ప్రార్థన మానేశాడంటే 100కి 99% వాళ్ళ తప్పే ఉండిద్ది. దేవుని సేవకుడు తప్పు 1% ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏ సంఘంలోనైనా ఒక విశ్వాసి ప్రార్థన మానేశాడంటే 99% ఆ వ్యక్తిగతం తప్పే ఉండిద్ది. ఎందుకంటే ఏ కాపురి కూడా గొర్రెను పోగొట్టుకోవాలనుకోనే, అది ఎంత మూర్ఖుడన్నా కానీ అనుకోడు. అందుకనే గొర్రెలు తప్పిపోవటంలో గొర్రె పాత్రే ఉండిద్ది, కానీ ఎక్కువ 99% కాపరి పాత్రే ఉండదు. వాళ్ళే ఏదో కొంక పెట్టుకొని ఏదేదో ఊహించుకొని గొర్రెదే తప్పు ఉండిద్ది ఎప్పుడు. నేను కొన్ని వందలు చూసి చెబుతున్నా, ఒక విషయం బట్టి నేను చెప్పను. ఎప్పుడు వందలు, నేను ఈ 25 సంవత్సరాల్లో ప్రారంభ దినాల్లో, ఆ తర్వాత ఇంకా వేరే సంఘాల్లో, బయట సంఘాలు, ఇవన్నీ నేను చూసి టోటల్గా చెబుతున్నా. ఎక్కడైనా గొర్రె తప్పిపోవడానికి కాపరి ఎక్కువ కారణం అవడండి. ఎక్కువ % వాళ్ళకు ఉన్నటువంటి ఏదో రకరకాల కారణాలు ఉంటాయి. సరే, తప్పు ఎవరిదన్నా కానీ పక్కన పెట్టండి. నువ్వు తప్పిపోయారని చూద్దాం, ఊరుకోకూడదు. నువ్వేం చేయాలి? తప్పిపోయిన దానిని వెతకాలి. నాకు 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి ఉంటే ఎంత పోతే ఎంత ఊరుకున్నాడండి. నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తివైతే, నిజమైన కాపరవే కనుకైతే, నిజమైన దేవుని సేవకుడు కనుకైతే, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు నువ్వు నిద్రపోకూడదు. తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయింది, ఎక్కడికి తప్పిపోయి ఎందుకు కసాయుడి చేతిలో పడింది, ఎందుకు మరణంలోకి వెళ్ళిపోతుందని నువ్వు గొర్రెను వెతకాలి, రక్షించాలి, మళ్ళీ మందలో కలపాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెను వెతకాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు ఎప్పుడో పోయిన సంవత్సరం పోయారు, 2 ఏళ్ల కింద, ఎప్పుడన్నా కానీ మందలో నుంచి తప్పిపోయిన ఏ గొర్రెను కూడా నువ్వు వెతకకుండా ఉండకూడదు. మందలోకి తేటానికి ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేయటం మానకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కంపల్సరిగా నువ్వు వాళ్ళని మర్చిపోకూడదు. చెప్పండి హల్లెలూయా. మర్చిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, తప్పిపోయిన వాళ్ళని పోతే పోయారులు అనుకుంటారు. మీకు ఒక రెఫరెన్స్ చూపించి నేను నెక్స్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. అసలు ఈ యెహెజ్కేలు గ్రంథం ఫస్ట్ నుంచి 10 వచనాలు అంతా దీని గురించే ఉండిద్ది. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. బలహీనమైన వాటిని బలపరచరు అంటే కొంతమంది కాపర్లు మనం ఏం చేయాలి? బలపరచాలి. రోగము గల వాటిని స్వస్థపరచరు, మనం స్వస్థపరచాలి. ఇంకా గాయపడిన వాటిని కట్టుకట్టరు, మనం గాయాలు కట్టాలి. ఇంకా తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, మనం తోలుకు రావాలి. ఇంకా తప్పిపోయిన వాటిని వెతకరు. అంటే టైం అయిపోయిందని చెబుతున్నా. ఫస్ట్ నుండి చదువుకోండి మీరు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల దాకా చదువుకుంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఆడి ఉండిద్ది. హల్లెలూయా.
కొంతమంది కాపర్లు ఏం చేస్తున్నారంట, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ తప్పిపోయిన గొర్రెని ఎత్తకుండా, రోగం వచ్చిన గొర్రెని బాగు చేయకుండా, బలహీనమైన వాటిని బలపరచుకుని ఉంటున్నారంట. దేవుని సేవకుడు అలా ఉండకూడదు. తప్పిపోయిన గొర్రె తప్పేవద్దని కానీ తర్వాత సంగతి, వెతకాల్సిన బాధ్యత నీకు ఉంది. రేపొద్దున తప్పు తెలుసుకుంటుంది ఏం గొర్రె, రేపొద్దున దేవుడు మాట్లాడతాడేమో, రేపు రియలైజ్ అయితే జరిగిద్దేమో. అసలు వెతకాలి కదా ముందు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె పోతే ఎతికాడా లేదా? 99 విడిచిపెట్టిపోయాడా లేదా? తిరిగాడా లేదా? ఎన్నో ప్రయత్నాలు చేశాడా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. మీ సంఘాల నుంచి ఎవరైనా తెలుసో తెలియకో బయటికి వెళ్ళిపోతే పోయారు అనుకోబాకండి. వాళ్ళు మీ బిడ్డలు, మీ కన్న బిడ్డలు, మీ కష్టం ద్వారా రక్షణలోకి వచ్చారు. అలాంటి వాళ్ళు తెలియక ఏదైనా చేసి ఉండొచ్చు. మీరు వెళ్ళి వారికి ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మందలో కలుపుదురుగాక. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెని వదిలిపెడితే ఏం జరిగిద్దో తెలుసా? అలానే వెళ్ళి ముళ్ళ కంచెలో ఇరుక్కునిద్ది, చివరికి దొంగోడు చేతిలో పడిపోయిద్ది, క్రూర మృగాలు చీల్చివేస్తాయి, ప్రాణాన్ని బాగొట్టుకొని భవిష్యత్తు నాశనం చేసుకునేది. నువ్వు చూస్తూ ఉండకూడదు, దానికి నువ్వే బాధ్యత. ఎప్పుడు దాకా ఎతకాలని ఒక పాస్టర్ గారు అడిగాడు. 3 సార్లు వెతకాలి. ఒకసారి తప్పు చేశారనుకో వెళ్ళి వెతుకు, రెండోసారి తప్పు చేశారనుకో అయినా వెతుకు, మూడోసారి తప్పు చేశారనుకో అయినా వెతుకు, పద్దాలు అర్థం చేస్తుందనుకో 3 సార్లు దాటిన తర్వాత వాళ్ళు సైతాన్ చేతుల్లో ఉన్నారని వదిలేసాయి. ఇక వాళ్ళ కర్మ వాళ్ళది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు గొయ్యిలో పడ్డాడు, నువ్వు చేయించి లేపుతున్నావు. ఎంత లేపినా లేకపోతే నువ్వేం చేస్తావు? ఇంకా ట్రై చేస్తే నిన్ను లాగుతాడు లోపలికి. దేవునికి స్తోత్రం. వాడు పైకి రావడమేమో కానీ నువ్వు లోపలికి పోవడం మాత్రం. అందుకే నువ్వు ప్రయత్నం చేయాలి, వాళ్ళు చెయ్యి అందించాలి. మనం ఎవరిని రక్షించాలి? మనం చెయ్యి 90% అందినప్పుడు అవతల 10% అన్నా అందియాలి. నెగిటివ్గా ఆలోచించకూడదు. వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని, ఎన్ని పొరపాట్లన్నీ తెలియకే చేస్తారు, తెలిస్తే చేయరుగా. నువ్వు చెయ్యంది ఇవ్వాలి, నీ చెయ్యి ముడుచుకోకూడదు. నువ్వు ఎన్నిసార్లు చేయింది ఇచ్చినా వాడు ముడిచాడు అనుకో, అప్పుడు వదిలిపెడితే ఆడి సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, నీ ప్రయత్నం నువ్వు చేశావు, నీ ట్రై నువ్వు చేశావు, నువ్వు చెయ్యంది ఇచ్చావు, వాడు చేయి ముడుచుకున్నాడు, ఆడి సంగతి ఆడి చేతి సంగతి నేను చూస్తా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మొక్కజొన్న కండ్లు కాలుతారే, మొక్కజొన్న పొత్తులు కాలుతారు కదా, నరకంలో అట్ట కాల్చేటప్పుడు అంటే అప్పుడు చెయ్యి తాపడానికి ఏమైంది? మనం ప్రయత్నం చేయాలి. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. బ్రతకాలి. హల్లెలూయా. చెప్పండి. 2 విషయాలు నేను చెబుతా వినండి. దేవునికి స్తోత్రం. కొంతమంది హిందూ మతంలో వాళ్ళు యేసయ్యను నమ్ముకొని బాప్తిస్వం తీసుకొని సంఘాలకు వెళ్తూ ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కొంతమంది మత ఛాందస్వాదులు వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకంతా మంచి మాటలు చెప్పి వాళ్ళను ఒప్పించి ఏదో ఒక రకంగా బతిమలాడి గడ్డం పుచ్చుకుని ఏదో ఒకటి చేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. దీనికి ఏం పేరు పెట్టారంటే ఘర్ వాపస్. అంటే పొయ్యినోడిని మళ్ళీ ఎలాగోగలగా తీసుకురావాలని. ఆడేంటి చేసేది ఆడికంటే ముందు మనమే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సంఘంలో నుంచి ఎవరు చెదిరిపోయారో, ఎవరు ప్రార్థనలు మానేశారో, ఎవరు మళ్ళీ తాగుడులోకి వెళ్ళిపోయారో, ఎవరు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారో, ఎవరు మళ్ళీ చెడు సావాసంలోకి వెళ్ళిపోయారో, రక్షించబడి కూడా లోకంలో ఎవరు పడ్డారో వీళ్ళందరినీ వెతుక్కొని లిస్ట్ తయారు చేసుకొని ఓ 10 మందిని తీసుకొని నువ్వే వెళ్ళి గర్వాపసి కార్యక్రమం నువ్వే చేయదుగాక. హల్లెలూయా. అలా చేస్తే నీ గర్ర నిండిపోవునుగాక. ట్రై చేయాలి. ఒక ఆయన ప్రార్థన మానేశాడు. 2 సంవత్సరాలు అవుతుందండి, 2 ఏళ్ళు అవుతుంది ప్రార్థన మానేసి. 2 సంవత్సరాల తర్వాత కూడా లోకంలో తిరుగుతున్నాడు. ఒకరోజు నాకు తారసపడ్డాడు. ఆయన నన్ను చూసి ముఖం తిప్పుకున్నాడు సిగ్గేసి. ఎందుకంటే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డగా పిలువబడి వచ్చి ప్రార్థనలో కూర్చొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తాగుడు, జోదము, పాపము లోకంలో పడిపోయాడు. ముఖం జల్లట్లా, నన్ను చూడగానే ముఖం జల్లట్లా, నన్ను చూసి అడు తిరిగాడు. నేనేం చేసిన తెలుసా? దగ్గరికి వెళ్ళి నేనే వందనాలు చెప్పి నేనే చేసి బాగున్నావా అని అడిగా. నేనే అడిగా.
బాగానే ఉన్నానండి అన్నాడు. ఏం చేస్తున్నావు? మీ భార్య ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలాగుంది? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. నా మీద నీ కోపం లేదన్నాడు. నీ మీద కాదురా నాయన, ఎవడి మీద నా కోపం ఉండదన్న. మీరు బాగుండాలి, నేను పలానా చేశాను అన్నాడు. ఎన్ని చేసినా మన దేవుడు క్షమిస్తాడు. ఎన్ని చేసినా నీకు మళ్ళీ లైఫ్ ఉండిద్ది. దేవుడు నీ పాపాలని గుర్తుపెట్టుకోడయ్యా అని ఆడికి 10 నిమిషాల వాక్యం చెప్పగానే కళ్ళముంటి నీళ్లు పెట్టాడు. ఏందంటే ఏం చెప్పాడు తెలుసా? 2 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తలేదు, నాకు ముఖం జలటం లేదు, నన్ను ఎవరూ పలకరియలేదు, ఈరోజు మీరు వచ్చి పలకరించారు పాస్టర్ గారు అన్నాడు. అట్ట ఏం కాదులయ్యా, దేవుడు కోప్పడేవాడా? మన దేవుడు ప్రేమ కలిగినోడు, మన దేవుడు మంచోడు. దేవునికి అలాంటి మనసు ఉండదని దేవుని యొక్క ప్రేమ గురించి కాసేపు చెప్పి వచ్చానండి. మరుసటి ఆదివారము చర్చిలో కనపడ్డాడు. హల్లెలూయా. చర్చిలో కనపడి నా దగ్గరకు వచ్చి అన్నాడు తెలుసా, పాస్టర్ గారు నేను ఈసారి నీకు ప్రమాణం చేస్తున్నా, ఈసారి లోకంలోకి వెళ్ళినట్టు కానీ, తాగుడు జోలికి వెళ్ళినట్టు కానీ, పాపంలోకి వెళ్ళినట్టు కానీ ఉంటే అప్పుడు అసలు నేను నీ మీద ఒట్టు, ఇక నేను ఎట్టుంటానో నువ్వే చూడు అంటున్నాడు. నేను అసలు ఎట్టుంటానో నువ్వే చూడ. ఎవరన్నారా ఆయన్ని? ఇదంతా నేను వెళ్ళి భుజం మీద చేసి ఒక్కసారి పలకరించేసరికి 2 సంవత్సరాల నుంచి గుండెల్లో ఉన్న బాధ అంతా పోయింది. వాళ్ళు నిన్ను పలకరేలేదా, నువ్వు ఊరుకోబాకు, నువ్వు వెళ్ళి పలకరి. మనం ఏసైని వెతికామా, ఏసై మనల్ని వెతికాడా? అవునా కాదా? మరి నువ్వెందుకు వదిలిపెట్టేసేస్తావు? నువ్వెందుకు అందరిని పోగొట్టుకుంటావు? నువ్వెందుకు పాడు చేసుకుంటావు? వాళ్ళు ఏదో తప్పు చేశారు, రక్షణలోకి వచ్చిన నిలబడాలనేది. కొంతమంది తాగుడులోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వదిలిపెట్టకూడదు. ఒక ఆయన అయితే భయంకరంగా తాగి పడితే ఆడ పడిపోయేవాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. అట్లాంటి వాళ్ళు కూడా మేము వదిలిపెట్టలేదు. నేను చాలాసార్లు ప్రార్థన చేశా. వాళ్ళు అన్నారు, ఎందుకు పాస్టర్ గారు ఆడు మంచోడు కాదు, ఆడు వేస్ట్ ఫెలో, ఆడు రోగ్ కాదు, ఇది ఎన్నో మాటలన్నారు. నేను అన్నాను, ఎలాంటి వాడైనా పాపులను రక్షించుటకు యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మరి అతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. ఆ రోజు హాస్పిటల్లో చెప్పాడు, అయ్యా నేను చాలా పాపం చేశా, నేను హాస్పిటల్ నుంచి వస్తానో రాదో తెలియదు, రావటం అంటూ జరిగితే ఇక నీ దేవుడిని ఎన్నడూ వదిలిపెట్టన్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి, వచ్చాడు. ఈరోజు నేను పేరు చెప్పటం లేదు. ఈ రోజున పెరాలసిస్ తగ్గిపోయింది. ఈరోజు మందిరంలో దేవునికి సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. సాక్షిగా ఉన్నాడు. అల్లు చెప్పండి, పెద్దగా చెబుతాడు స్తోత్ర. మీరు కాదు ఆయన, మిమ్మల్ని కాదు అంటుంది ఆయన. అదే కనుక మనం ఎందుకులే తాగుబోతు మనకు ఎందుకు వచ్చి అనుకో అటు లోకంలోకి వెళ్ళిపోయేవాడు. ఘర్ వాపస్ నువ్వే చేయుదుగాక. హల్లెలూయా. మీ చర్చిలోనే ఎవరన్నా మానేసిన వాళ్ళు ఉన్నారని చూడండి. పోయినేడు కానీ, అంతకు ముందేడు కానీ, మీరు సేవ స్టార్ట్ చేసినప్పుడు కానీ వదిలిపెట్టగాకండి, ప్రార్థన చేయండి. నిజంగా దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తంలో లేకపోతే నరకానికి పాత్రులు అయ్యారనుకో, దేవుడే కొన్నిసార్లు సైతానికి వదిలేసాడు. కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యాలి. వినను వినకపోయినను నువ్వు చెప్పు, వింటే బాగుపడతాడు, వినకపోతే దులిపే దుమ్ము అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెప్పులు ఇడిచేసి దుమ్ము దులిపేసి ఆ తర్వాతే బండి ఎక్కు. ఆ దుమ్ము చూసుకుని దాడి సంగతి అయిపోయింది. ఎన్ని అయిపోయినాయి? లాస్ట్కి చెబుతానేనండి. 6వది ఏంటంటే, 6వది సహవాసం. హల్లెలూయా. హల్లెలూయా. 2:42 అపోస్తల గ్రంథం. వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఎడతెగకండి. సహవాసం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? సహవాసం ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? రాత్రి మీరు వెళ్తున్నారు, ఒక్కళ్ళే వెళ్ళేటప్పుడు ఎలా ఉండిద్ది, 2-3 కలిసి వెళ్తా ఎలా ఉండిద్ది ఆలోచన చేయండి. నైట్ నడిచి వెళ్తున్నారండి, ఒక్కళ్ళే వెళ్తున్నారు అనుకోండి, బిక్కు బిక్కు అంటూ ఉంటాం. అదే 2-3 ఉంటే ఎంత బలం వచ్చింది. ఎప్పుడు ఏ దైవ సేవకుడు దిక్కులేనిలాగా అనాథలాగా ఉండకూడదు. అందరూ కూడా
మంచి సహవాసం కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే సహవాసం అనేది నీ ఛార్జింగ్ పాయింట్. హల్లెలూయా. నువ్వు ఛార్జ్ చేయబడాలి, నీ స్పిరిచువల్ లైఫ్ రీఛార్జ్ అవ్వాలి. అది ఎక్కడైద్ది? సహవాసములైద్ది. ఇంతమంది సేవకులు వచ్చాము, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళ ప్రార్థన, రీఛార్జ్. అందువలన ప్రతి సేవకుడు కూడా కనీసం అందుబాటులో ఉన్న వాళ్ళతోటి, నీకు నచ్చిన సేవకులతోటి, నీకు సెట్ అయ్యే వాళ్ళతోటి నువ్వు మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం అనేది రాజకీయ సహవాసం అవ్వకూడదు, ఆర్థిక సహవాసం అవ్వకూడదు. అదేదో వేరే వేరే కొంతమంది యూనియన్లని పెడుతున్నారు, ఇవన్నీ పొలిటికల్, అది వేస్ట్. స్పిరిచువల్ సహవాసం, ఆత్మీయ బంధము నువ్వు కలిగి ఉందవుగాక. నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, నీ మేలు కోరుకునేవాళ్ళు, నిన్ను దారిలో పెట్టేవాళ్ళు, దారి తప్పితే సరిచేసేవాళ్ళు, నీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, నిన్ను బలపరిచేటువంటి వాళ్ళు, నీ సంఘం కట్టడానికి ఉపయోగపడేవాళ్ళు, నీకు అడ్వైస్ ఇచ్చేటువంటి వాళ్ళు, అలాంటి వారితోటి నువ్వు మంచి సహవాసం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? రీఛార్జ్. రేపొద్దున నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అప్పుడు నీ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ నీకు బలం అవుతారు. హల్లెలూయా. నీకొచ్చి తోడుగా నిలబడతారు. హల్లెలూయా. చచ్చిపోయిన మొయ్యాలన్నా నలుగురు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఒకటే మధ్యలో పుట్టుకెళ్తాడా? ఈడ్చుకెళ్తాడా? ఉండాలి. సహవాసం అనేది వెరీ వెరీ, ఆ సహవాసానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. సహవాసంలో ఎన్నో మేళ్ళు ఉన్నాయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సహవాసంలో ఉన్న సేవ ఆగదు. ఇండివిజువల్ సేవ ఆగిపోయింది, ఇండివిజువల్ సేవ ఆగిపోయింది. సహవాసంలో సేవ ఎప్పుడు కూడా, ఎందుకో తెలుసా? సహవాసంలో నిన్ను ఒక భాగంగా చేస్తారు, నువ్వు ఒంటరివాడివి కాదు. ఇంకోటి ఏం తెలుసు? సహవాసంలో ఉంటే నువ్వు స్పిరిచువల్ లైఫ్ మండుతూ ఉండిద్ది. హల్లెలూయా. ఆ సహవాసంలోకి వచ్చినప్పుడు, మిగతా వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు, ఆ మండే వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటే నీలో మంట బయలుదేరునుగాక. హల్లెలూయా. అదండి సహవాసం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను కొన్నిసార్లు ఫోన్ చేస్తాను కొంతమందికి. నేను ఒక ఆయనకి ఫోన్ చేయగలనే కళ్ళ మీద నీళ్ళు పెట్టి, ఏందయ్యా అంటే, అయ్యా మీరే చేశారు నాకు ఫోన్. ఎవరు చేస్తే ఫోన్ చేయడానికి కూడా ఏదన్నా ఉండిద్దేటి, ఎవరు చేయరయ్యాను. నేను అప్పుడప్పుడు నాకు ఖాళీ దొరికితే పరామర్శిస్తా. పాస్టర్ గారు బాగున్నారా? పాస్టర్ గారు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? సంఘం బాగుందా? పరిచర్య బాగుందా? ఎలా ఉన్నారు? నేనే పరామర్శిస్తా. ఆరోగ్యంగా ఉందా? సేవలు ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయా? మనకు ధైర్యం అనమాట. నీ ఇంటి ఏదైనా జరిగిందనుకో, ఎవరు వచ్చినా రాకపోయి వీళ్ళందరూ వచ్చి నిల్చుంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకని ఆత్మీయ బంధములో నువ్వు బైండ్ అయి ఉండాలి. మీరు తింటారు, ఎవరిదో వాళ్ళు తింటారండి. సహవాసం కలిగి ఉండాలి. నీ సేవ నీదే, నీ సంఘం నీదే, నీ పరిచర్య నీదే, నీదే, ఏదేదైనా ఐక్యం కలిగి ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్. బోధ కోసం ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చిద్ది, ఏదైనా చిక్కు వచ్చిద్ది, లీగల్ ఇష్యూ వచ్చిద్ది, మరొక ప్రాబ్లం వచ్చిద్ది, అది సహవాసంలో ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండిద్ది. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పమంటారా? సహవాసములో ఉన్న సేవకుడిని సంఘం గౌరవించింది. హల్లెలూయా. పాస్టర్ గారు కూడా, నువ్వు పలానా పని చేస్తున్నావు, నేను మీ వాళ్ళకి చెబుతానంటారు. స్తోత్ర. వాళ్ళకు కూడా ఒక భరోసా ఉండిద్ది అనమాట. ఇష్టం వచ్చినట్టు చేయడైనా, వీళ్ళకి ఒక క్రమం ఉంది, వీళ్ళకి గ్రూప్ ఉంది, వీళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ లైన్ వేరుగా ఉండిద్ది. హల్లెలూయా. సహవాసంలో అడ్రస్ ఉండిద్ది నీకు. సహవాసంలో అవన్నీ ఉంటాయండి. అందుకని కంపల్సరిగా సహవాసం కలిగి ఉండాలి. నేను చెబుతూ ఉంటా, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ, ఎన్ని పనులున్నా వచ్చి కలుసుకోవాలి సేవకులు. రక్త సంబంధం వేరండి, ఇది క్రీస్తు రక్త సంబంధం. హల్లెలూయా. ఆ రక్త సంబంధాల మధ్యలో ఆగిపోతాయి, కానీ ఇది ప్రభువు రాజ్యం వెళ్ళే వరకు కూడా కొనసాగుతూనే ఉండునుగాక. ఏం చెప్పాను? 6 గుర్తుంటే 6. ఒకటేంటి? సండే స్కూల్. 2 ఇంటింటి సువార్త. 3 వీధి సువార్త. 4 శిష్యులను తయారు చేయటం. 5 తప్పిపోయిన గొర్రెని వెతకాలి. 6 సహవాసం. భార్య ఏదో పొట్టాడు వెళ్ళిపోయిందంట,
భార్య పొట్టాడు వెళ్ళిపోయింది. నేను నిజమైన చెప్తున్నా, ఈ మధ్య మనం ఏది ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ ఎక్కువైపోయినాయి. అసలు భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందంట. భార్య పుట్టింటికి వెళ్ళి ఏమంటుంది, ఆయన వచ్చి పిలిస్తే వస్తా, ఆయన వచ్చి నన్ను పిలవాలి, వస్తా. సరే, ఆయన దగ్గరికి పోయి నువ్వు వచ్చి పిలిస్తే వస్తానంటుంది. అయ్యా అని వీళ్ళందరూ అంటే, నేను సచ్చినా రాను, వస్తే రమ్మను, లేకపోతే లేదు, దానంతటి అదే రావాలి. ఇద్దరు అట్టనే ఉన్నాడు. సరే, ఆయనకి దేవుని వాక్యం చెప్పా, అయ్యా మనం అట్టు ఉండకూడదు నాయన, మనం జాగ్రత్తగా ఉండాలి. గొర్రె తప్పిపోయినప్పుడు వెతికాడా లేదా చెప్పండి? వెతికాడా లేదా పాస్టర్ గారు? వెతికాడా లేదా? గొర్రె తప్పిపోయినందుకు వెతికాడా లేదా? తండ్రి బాధపడ్డా? అయ్యో నా గొర్రె పోయిందని ఏడ్చాడు కదా, ఎత్తుక్కున్నాడు కదా, పట్టుకున్నాడు కదా. అంటే వీడేమన్నాడు తెలుసా, తప్పిపోయిన కుమారుడు వాడే వచ్చాడా అని. అంటే వాక్యం నాది నా మీదే వేస్తున్నాడు వీడు. నేనేం చెబుతున్నా, గొర్రె తప్పిపోయింది కదా, గొర్రె తప్పిపోయినప్పుడు ఎతికాడు కదా అంటే ఈయనంటాడు, తప్పిపోయిన కుమారుడు ఎవడు ఎతికాడు, ఆడంతటా ఆడే రాలేదా? ఒరే, ఆడికి బుద్ధి వచ్చి వచ్చాడు రా, ఇది బుద్ధి లేదందా అట్ట చెప్పు. అవును కదా, ఆ బుద్ధి లేదా కదా, నేను బుద్ధి ఉన్నాను కదా, చేయి ఫోన్ అన్నాడు. ఫోన్ చేసి బా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలియటల్లా, అది బుద్ధి లేదు కదా అంటే మొత్తం మీద వచ్చిందిలేండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ రాంగల్నే ఎందుకు వచ్చావంటాడు, బుద్ధి లేక అనమ్మా అన్న. దేవుడికి స్తోత్రం. పట్టుకోకూడదు. కొంతమంది ఇక అదే ఉంటారండి. పెట్టుకోండి మొత్తం, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి? సండే స్కూల్. రెండేం చేయాలి? వీధి సువార్త. మూడేం చేయాలి? వీధి సువార్త. నాలుగేం చేయాలి? శిష్యులను తయారు చేయాలి. ఐదేం చేయాలి? తప్పిపోయిన నాటిని, తప్పు గురించి ఆలోచన, ఎవరిదన్నా తప్పు కానీ ఎతకాలి. ఓకే. ఆరేం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి. యారు ఉంటే మీరేమి చేయకుండా సంఘం అదే ఎదుగునుగాక. మీరేం చేయక్కర్లా, ఈ 6 చేయండి, సంఘం ఎలా ఎదగదో మీరు చూడండి. ఓకే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈరోజు హైదరాబాద్ నుంచి మన పాస్టర్ గారు రవికుమార్ గారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తారు. కృపగలిగిన మా దేవా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ పరిశుద్ధ సన్నిధిలోకి నన్ను కూడా నడిపించినందుకు ప్రభా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అనేక చోట్ల బోధించి వచ్చిన నాకు చక్కటి బోధను అందించి తృప్తిపరిచినందుకు, బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ దాసుడు జోసెఫ్ అన్నగారి ద్వారా ఇక్కడ కూడుకున్న ప్రతి సేవకునికి ఒక అద్భుతమైన సుబోధను మీ దాసుని ద్వారా మాకు అందించారు. మందను కాయాలని, మందను మేపాలని, మందకు మాదిరిగా ఉండాలని 3 మంచి లక్షణాలు మీరు గుర్తు చేశారు. అలాగే సంఘ అభివృద్ధి కొరకు 6 సూత్రాలు, చక్కటి ఆత్మీయ సూత్రాలు మాకు చక్కగా అర్థమయ్యేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా సవివరంగా చక్కగా బోధించారు. నిజముగా ప్రభా, 6 సూత్రాలు ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో మీ దాసుల నోట నుండి పలికినట్లు సంఘము దానంతటదే వర్ధిల్లుతుంది. ప్రభా, మేము ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, విచారించవలసిన అవసరం లేదు. ఆ నియమాలు పాటిస్తే
ఆ పరిచర్యను, ఆ సేవకుణ్ణి మీరు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు తండ్రి. నీకు వందనాలు. లోపము మా దగ్గరే ఉన్నది, తప్పు మా దగ్గరే ఉన్నది ప్రభా. అయ్యా, లోపములు సరిదిద్దుకొని, తప్పిదములు సరిచేసుకొని ఈ రాత్రి అందించిన శ్రేష్టమైన వాక్యపు వెలుగులో మేమందరము సరిచేయబడి, సరిదిద్దబడి, పునరుజ్జీవింపబడి, నూతనపరచబడిన వారమై, రూపాంతరము చెందిన వారమై మా పరిచర్యలను ఒక నూతన కోణములో చేయునట్లుగా ఈ రాత్రిని ఇక్కడున్న సేవకులందరికీ, నాకు ఆశీర్వాదకరముగా చేసినందుకు అయ్యా వందనాలు. ఒక నూతన సంవత్సర బహుమతిగా మీ దాసులు ఈ కూడికను ఏర్పాటు చేసి ఒక చక్కటి వర్తమానమును ఇక్కడున్న వారందరికీ అందించారు. ఇది విలువైన బహుమతి. ఇది సంవత్సరం అంతా కాదు, జీవిత కాలమంతా ఉపయోగపడే ఒక చక్కటి శ్రేష్టమైన బహుమానమును ఇక్కడున్న సేవకులందరికీ మీ దాసుల ద్వారా అందించారు నాయన. వందనాలు. రియల్లీ ఇది ఒక బ్లెస్డ్ నైట్. పాల్గొన్న ప్రతి దైవ సేవకునికి నాయన వందనాలు. 3 ఆజ్ఞలు, 6 సూత్రాలు మేము పాటించినట్లయితే, అవలంబించినట్లయితే అభివృద్ధికరమైన పరిచర్యను తప్పక మేము చూస్తాం. మీ దాసులు మమ్మల్ని అందరినీ ప్రేమించి వారి మదిలో ఉన్న తలంపును బట్టి ఈ క్రొత్త సంవత్సరంలో కొంతమంది సేవకులను బలపరచాలని ఈ చక్కటి అద్భుతమైన కూడికను ఏర్పాటు చేసి చక్కటి వాక్య పరిచర్యను మాకు అందించారు. మీ దాసులకు అయ్యా నిండు హృదయముతో నేను, ఇక్కడ ఉన్న వారందరము కృతజ్ఞతలు చెబుతున్నాము. మీ దాసులకు ప్రభా మంచి నిండైన ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి ఇంకా వేలాది వందలాది సేవకులను బలపరచుటకు, ఉజ్జీవింప చేయుటకు మరి మీరు వాడుకుంటున్నారు. ఇక ముందు కూడా మీరు వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ దాసులకు మంచి ఆరోగ్యమును, ఆత్మాభిషేకమును, దీర్ఘాయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల కుటుంబమును, దాసురాలను, బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. విస్తారమైన ఈ పరిచర్యను, సంఘ పరిచర్యలను, సేవకుల పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా అనేక సార్లు ఇలాంటి చక్కటి కూడికలు, దైవ సేవకులను బలపరిచే ఈ సదస్సులు ఈ స్థలంలో అనేకముగా జరుగునుగాక. మేమందరం మరలా వచ్చి దీవింపబడుదుముగాక. కొద్దిమంది రాలేకపోయి ఉండొచ్చు, వారిని మరో తరుణం ఇక్కడికి నడిపించవలసిందిగా వేడుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి దైవజనుడు, దైవజనురాలు నిశ్చయముగా దీవింపబడ్డారు నైనా. అది నీ కృప, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రేమతో ఆహ్వానించి అయ్యా మమ్మల్ని గౌరవించి స్టేజీ మీద కూర్చోబెట్టి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చిన గనులైన జోసెఫ్ అన్న గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నడిపింపు, అభిషేకము మనందరికీ ఈ 2024 సంవత్సరం అంతయు తోడయుండి కాపాడి ఒక అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన పరిచర్య చేయుటకు దేవుడు మనందరినీ పురికొల్పి బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్.